ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीसाद्यास्सु मनसः सर्वार्थानावपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गणाधीश जोयीश सर्वागुणाञ्च मूलारम्भ आरम्भतो निर्गुणाच। नमो शारदामूलचत्वारवाचागमोपन्थ आनन्दया राघवाचा। श्रीराम जय जय रघुवीर समर्थ श्रीराम। सुखा सारिके पूर्ण वैराग्य चाचे वशिष्ठा परि ज्ञान योगेश्वराचे। कवि वाल्मीका सारिखा मान्य ऐसा नमस्कार माझा सद्गुरु रामदासा। श्रीराम जय जय रघुवीर समर्थ श्रीराम। श्रीकरं करुणामूर्तिं गोविंदं मधुसूदनं शुभाकारं हरिं वन्दे सुंदरं लोकपूजितं। श्रीराम जय जय रघुवीर समर्थ श्रीराम। रामामृक्कुलु नीदु नाममुनकुन् रम्यांघ्रि पद्मालकुन् श्रीमन्मञ्जुलमैन मेनिकी धनुर्लीला कళాకేళికిన్। నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేళం మునిగాధకున్। ప్రేమన్ నీ పరివారమంతటికిని శౌరీ రామచంద్ర ప్రభు। హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర దేవతాభ్యో నమో నమః। పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం। ఇలా మనం ఇంతకుముందు కథ పూర్తి చేసుకునేసరికి చక్కగా నలుగురు కుమారులు వేదశాస్త్ర పారంగతులై శస్త్రాస్త్ర పారంగతులై చక్కగా తమ యొక్క విద్యను నేర్చుకుంటున్నారు। వారు విద్యాభ్యాసం మొదలుపెట్టిన తర్వాత అంటే ఒక 4వ ఏటో ఎప్పుడో విద్యాభ్యాసం మొదలుపెట్టారు, 4 ఏళ్ళకి కదండి ఇప్పుడు కూడా మనం విద్యాభ్యాసం ప్రారంభింపజేసేది। అక్కడికి 12 ఏళ్ళు పూర్తయిన తరువాత అర్థమైందా? అక్కడికి 12 ఏళ్ళు పూర్తయిన తరువాత అంటే రాముడి యొక్క 16వ సంవత్సరం నడుస్తోంది, ఇంకా పూర్తవ్వాలి, 16 నడుస్తున్న సమయంలో దశరథ మహారాజు ఒకరోజు సభ తీర్చి ఉన్నారు। ఆయన నిరంతర రాజ్య వ్యవహారాలన్నీ చేసుకుంటున్నారు। ఎప్పుడైతే పుత్రుడికి 16 ఏళ్ళు నిండుతున్నాయి అన్న విషయం తెలిసిందో ఆయన వెంటనే వశిష్ఠాది మహర్షులందరితో పిలిచి అన్నారు, ఒక ప్రస్తావన చేశారు। అయ్యా, నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, నాకు వారికి వివాహము చెయ్యాలని ఉన్నది అని అన్నాడు। అంటే అందుకని నా పిల్లలకి యోగ్యమైన సంబంధాలు ఏవైనా ఉంటే మీరు పెళ్లి ప్రస్తావనలు తీసుకురావలసినది అని ఇంకా పెళ్లి ప్రస్తావన గురించి నేను మాట్లాడుతున్నాను। ఈయన మాటలు ఇంకా పూర్తవలేదు। ఇక్కడ మహానుభావుడు అడుగుపెట్టాడు। తస్య చింతయ మానస్య మంత్రి మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజో విశ్వామిత్రో మహాముని। మహానుభావుడు విశ్వామిత్రుడిని తలుచుకోగానో నమస్కారం చేయండి అందరూ। ఎందుకంటే వశిష్ఠుడు ఎలా అయితే ఒక గురువో పేరు పెట్టి వశిష్ఠుడు ఆ డిపార్ట్మెంట్ నాదని తీసేసుకుంటే ఇంకా అతన్ని రాముణ్ణి సర్వ విద్యాపారంగతుడిగా తీర్చిదిద్దడంలో వశిష్ఠుడు కొంత పాత్ర పోషిస్తే ఆ తర్వాత రాముడి చేత అవతార కార్యం మొదలు పెట్టించడము, అసలు అవతార కార్యానికి సంబంధించిన పనంతా చూసుకోవడం నా డిపార్ట్మెంట్ వచ్చాడు విశ్వామిత్రుడు। చెప్తాను చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు। వచ్చినవాడు విశ్వామిత్రుడు రాగానే ఆయన విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పలేదు। విశ్వామిత్రుడు మాట్లాడితే కొంచెం కనబడుతుంది మనకి ఈయన విశ్వామిత్రుడు అని। ఆయన ఏమన్నా అంటే ద్వారపాలకుడు దగ్గరికి వచ్చానట, కౌశిక వంశంలో జన్మించిన వాడు గాధిసుతుడు అయిన విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పు అన్నట్టు అని ద్వారపాలకుడు వచ్చి ఈ మాట అన్నాడో లేదో కూర్చున్న దశరథ మహారాజు నిలబడ్డాడు, లేచి పరిగెట్టాడు। ఎందుకంటే విశ్వామిత్రుడు అంటే ఏమిటో మీకు తెలుస్తుంది కొద్ది రోజుల్లో। ఆహా, మనం విశ్వామిత్రుడు అనగానే విశ్వామిత్ర గోత్సంలో మహానుభావుడు వచ్చాడు। ఏ విశ్వామిత్రుడు వారు రండి। జై శ్రీరామ్। కాబట్టి ఆ విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు, సుఖాసీనుడై కూర్చున్న విశ్వామిత్రుడు ఇప్పుడు విశ్వామిత్రుడిని చూడగానే ఇప్పుడు దశరథ మహారాజు గారండి చాలా వరకు మన మధ్య తరగతి గృహస్థులా కనబడతాడు మనకి। ఎందుకంటే విశ్వామిత్రుడు కనబడ్డాడు, విశ్వామిత్రుడు ఇంకా ఏం మాట్లాడలే, ఈయనే మాట్లాడటం మొదలుపెట్టాడు। అది విచిత్రం। విశ్వామిత్రుడు వచ్చాడు, ఆయన మట్టుగా ఆయన కూర్చున్నాడు, ఆయన ఏదో చెప్తాడుగా, ఆయన చెప్పకుండా ముందు ఈయన కంగారు పడ్డాడు, ఏం అడుగుతాడు అని। ఏదో మనం ముందు చేసేద్దాం అంటే చూడండి, బాగా కోపకిష్టిగా ఉన్నవాడే చిన్నాన్న పెద్దనాన్న ఇంటికి వచ్చాడు అనుకోండి,
ఆయనకి ఏ తప్పు జరగకూడదు అన్న ఒక ఫీలింగ్లో ఇంట్లో ఇల్లాలు గోళ్ళతో హడావిడి పడిపోతూ ఉంటుంది. అవునా కదా? బాగుంటుందండి బాగుంటుందండి బాగుంటుందండి, వాళ్ళ ముందు మనకు పరుగుపోతుందండి బాగుంటుంది. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు దశరథ మహారాజు. కింద మీద పడిపోతున్నాడు. విశ్వామిత్రుడు ఏం చేస్తాడా ఏం మాట్లాడతాడా అని. అందుకని విశ్వామిత్రుడు అన్న ఇంత చేశాక సవనీయంగా కూర్చోబెట్టాడు. ఆయనే అనకుండా ఆయనే అంటాడు, అయ్యా నేను ఏదో ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నా అన్న భావన నాకు కలుగుతోంది అని. ఈ మాట చిన్న మాట, రామాయణంలో ఈ చిన్న చిన్న మాటలే చాలా చాలా పెద్ద విషయాలు మనకి. మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా మీ చుట్టాలు ఎవరైనా ఓ అయ్యప్ప మాలో శివమాలో వేసుకుని లేకపోతే వెంకటేశ్వర స్వామి మాలో వేసుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చారనుకోండి, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒరే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టండి రా అని పంపించాలి వాళ్ళు. ఎందుకంటే మనకి మీకన్నా చిన్నవాళ్ళు అయితే మీరు వెళ్ళి కాళ్ళు పట్టకూడదు కాబట్టి. ఎందుకంటే వారి పాదాల్లో ఆ తీర్థాల సారమంతా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మీరు తీర్థయాత్ర చేస్తే ఇంకెవరింటికి వెళ్లకుండా కేవలం మన ఇంటికి వెనక్కి వచ్చే పద్ధతి ఒకటి తెలుసా మీకు? తీర్థయాత్రలకంటూ వెళ్ళిన వాళ్ళు ఎవరు పక్కనే అన్నయ్య గారు ఉన్న అన్నయ్య గారు ఇంట్లో కూడా అడుగు పెట్టారు. రాగానే ఇంట్లోకే వస్తారు, ఇంట్లో దేవుడికి ఆరాధించుకుంటారు. అవునా కదా? అది ఎందుకు అంటే ఆ తీర్థాల సారం ఉంటుంది. ఇప్పుడు అంత మహాత్ముడు ఎప్పుడైతే మన ఇంటికి వచ్చాడో మన ఇల్లే పావన క్షేత్రం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఉట్టినే మన ఇంటికి ఎప్పుడూ మహాత్ముడు రాడు. అంతటి మహాత్ముడు భోజనానికి వచ్చాడా ఇంకా నీ పంట పండినట్టే. అర్థమైందా? కాబట్టి విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత ఆయన ఏం అడగలేదండి. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాడు, కూర్చున్నాడు. కూర్చోగానే ఈయనే అడుగుతున్నాడు. అడిగన్నాడు, మహానుభావ నువ్వు వచ్చావు, మొట్టమొదటి నువ్వు రాజర్షివి, ఇప్పుడు బ్రహ్మర్షివి. అడిగాడు ఆయన ఇవన్నీ చెప్పమని. ఆయన హిస్టరీ అంతా కూడా ఈయనే చెప్తున్నాడు. నువ్వు మొట్టమొదటి రాజర్షివి, తర్వాత బ్రహ్మర్షి అయ్యావు, ఇంత గొప్పవాడి వాడు, నువ్వు మా ఆస్థానానికి ఏదించావు, నిన్ను చూస్తేనే అన్ని పనులు పూర్తయిపోతాయి, కాబట్టి నువ్వు ఊరికే రావు, ఇంతటి గొప్పవాడి నువ్వు వచ్చావు అని చెప్తూ అన్నాడు. కంచదే పరమం కామం కరోమి కింహర్షిత పాత్రభూతోస్మి పాత్రభూతోసి మే బ్రహ్మన్ దృష్ట్యా ప్రాప్తోసి కౌశిక. ఓ కౌశిక, నీవు ఏవి కోరుకుంటున్నావో అది నన్ను అడుగు, పరమ సంతోషంతో నేను నీ కోరిక తీరుస్తాను. నాకు ఎన్నాళ్లకి దానం చేయడానికి తగిన పాత్రత కలిగిన వాడు దొరికాడు. నువ్వు మహానుభావుడివి, నువ్వు మా ఇంటికి ఈ వేళ రావడం ఎంతో ఆనందం. నిన్నే మీకు చెప్పాను కదా, దానం చేసేటప్పుడు మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? పాత్రత. వాడు మంచివాడైతేనే దానం చేయాలి. వాడు దుష్టుడైతే వాడు చేసే పాపం. అంటే నువ్వు పెట్టిన భోజనం చేసి వాడు వెళ్ళి ఇంకోని కొడితే నీకు తిండి పెట్టినందుకు అందరూ కొంత పాపం నీకు వేస్తారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు దశరథ మహారాజు పొద్దున్న దశరథ మహారాజు ఎవరికి దానాలు చేశాడు? ఎంత దానం చేశాడు? రాజ్యానికి తూర్పు దిక్కున రాజ్యం దానం చేశాడు, పడమర రాజ్యాన్ని దానం చేశాడు, ఉత్తరానికి ఉన్న దాన్ని దానం చేశాడు, దక్షిణానికి ఉన్న దానికి దానం చేశాడు. ఇంత చేసాక కూడా ఆయన మనసు నిండలే, కడుపు నిండలే. దానం చేసే ఇప్పుడు ప్రజాపతి అండి, ఇది ఒక గొప్ప కథ ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా మీరు చెప్పడానికి కూడా బాగుంటుంది అనుషంగికంగా. మానవులు, దేవతలు, రాక్షసులు ముగ్గురు కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మా ముగ్గురికి చెప్పండి అని అడిగారు. ముగ్గురికి కలిపి ఒకటే చెప్పడం ఎలాగండి? దేవతలంటే వారి దగ్గర అతీతమైన శక్తులు ఉంటాయి, వారు కొన్ని పనులు చేయగలరు, ప్రపంచాన్ని నడుపుతున్న వాళ్ళు దేవతలు, వాళ్ళు అప్పుడే వెళ్ళారు. రాక్షసులు వెళ్ళారు, ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని అస్తవ్యస్తం చేయడమే పనిగా పెట్టుకున్న రాక్షసులు వెళ్ళారు. అటు ఇటు కాకుండా మధ్యలో కొంత దుఃఖము కొంత సుఖము, కొంత మంచి కొంత చెడ్డ, కొంత అమావాస్య కొంత పున్నమి, ఇన్నిటిని అనుభవిస్తే మానవులు కూడా వెళ్ళారు. అవునా? ముగ్గురు వెళ్తే బ్రహ్మగారి వీళ్ళ ముగ్గురు వైపు చూసి, అబ్బా ఎందుకురా అంతంత ఎక్కువ చెప్పడం, మీకు ఒక్క అక్షరం చెప్తాను మీకు అర్థమైందా అని మీరు పట్టుకోండి అన్నట్టు. ముగ్గురికి ద అన్నట్టు, దకారం ఒకటే చెప్పారు. వెంటనే దేవతలా మాకు అర్థమైపోయింది అన్నట్టు. బ్రహ్మగారు అడిగారు, ఏమిట్రా మీకు అర్థమైందంటే దమము. ఎందుకంటే మేము ఎప్పుడూ యవ్వనంగా ఉంటామండి, యవ్వనంగా ఉన్నవాడికి కోరికలు ఎక్కువ, అంతేనా కదా? ఓ 50-60 ఏళ్ళు వచ్చే కోరికలు ఉండకూడదు అని అనగానే తగ్గిపోతాయి. అవునా కదా? రక్తంలో వేడి తగ్గుతుంది కాబట్టి కొంత కోరికలు తగ్గుతాయి. ఈ 24 గంటలు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న జీవితంలో ఉన్నాడు అనుకోండి, వాడికి పొద్దున్న లేస్తే కోరిక, రాత్రి అయితే కోరిక. అవునా? కాబట్టి కోరికని ఆపడాన్ని దమము అంటారు. కాబట్టి మాకు దమము అని అర్థమైందండి అన్నారు. మంచిది అయినా మీరు వెళ్ళరండి అన్నాడు బ్రహ్మగారు. మరి రాక్షసులు మాకు కూడా అర్థం, దేవతలుగా కాదని మాకు కూడా తెలియదు, మాకు అర్థమైంది అన్నాడు. మీకేం అర్థమైందిరా అన్నట్టు. దయండి అసలు మాకు లేనిదే అది, మాకు అసలు మాకు మనిషి కనబడితే పీడించుకు తినడమే వచ్చు, కాబట్టి కాస్త దయ నేర్చుకోమని చెప్పారు మీరు. దా అని చెప్పారంటే ఎవడి దగ్గర ఏం లేదో వాడికి ఎప్పటికీ గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. అర్థమైందా? ఎవడి దగ్గర ఏ విభూతి లేదో వాడికి అది గుర్తుంటుంది. ఆ తర్వాత మానవులు తిరిగేటారు. వీళ్ళు ఇంకా ఏం సమాధానం చెప్పట్లేదు, ఏమైనా అర్థమైందా దా అన్నారు బ్రహ్మగారు. అంటే అందులో ఒకటి లేచినట్టు నాకు కొంచెం అర్థమైందండి, దానము మాకు చెయ్యాలనిపించింది అదే. ఎవడైనా ఏమైనా వాడి దగ్గర ఉంటే వాడు నాకు ఇస్తానంటే
తీసుకొని వెనక్కి పెట్టేసుకుంటాను తప్ప వెనక నుంచి తీసి ముందుకు ఏమీ దానం ఇవ్వడం మాకు పెద్ద లక్షణం లేదండి. కాబట్టి మాకు దానం చేసే గుణం లేదు. అందుకే మీరు చెప్పారు కాబట్టి ఇవాళ నుంచి మేము దానం చేసే గుణాన్ని అలవాటు చేసుకుంటాము అని చెప్పారు. ఏమండి, అప్పుడెప్పుడో త్రేతాయుగం ద్వాపరయుగం ఆ కథల్లో ఉన్న వాళ్ళే దానాలు చేశారనుకోకండి. మీరు హర్షవర్ధనుడు అనే రాజు రాజు మన దేశాన్ని పరిపాలించండి మీరు ఎప్పుడైనా విన్నారా? ఢిల్లీని రాజ్యంగా చేసిన కన్నౌజ్ అన్నదాన్ని రాజ్యంగా చేసుకుని హర్షవర్ధనుడు అన్న రాజు రాజ్యాన్ని చేస్తూ ఉంటే ఎప్పుడో కాదండి, మనం తురుష్కులు మన దేశానికి వచ్చి పరిపాలన ప్రారంభించ కొద్ది రోజుల ముందు హర్షవర్ధనుడు హ్యూయన్ సాంగ్ అని ఒక చైనా ట్రావెలర్ భారతదేశానికి వచ్చి చైనా నుంచి వచ్చిన ఆయన రాసి ఈ చరిత్ర రాశాడు. అందులో అంటాడు, హర్షవర్ధనుడు కూడా ఇలా ఒక యజ్ఞం చేసి నేను కూడా నా పూర్వీకుల్లో బతుకుతా, త్రేతాయుగ ద్వాపరయుగాల్లో నా పూర్వీకులు ఏ రకంగా అయితే దాన ధర్మాలు చేసి బతికారో నేను కూడా అలా బతుకుతా అని చెప్పి ఆయన చేసిన మహాపని ఏమిటో తెలుసా? యజ్ఞము యాగము చేస్తే తన సంపదనంతా దానం ఇచ్చేస్తే చివరికి ఇంకెవడో వచ్చి నాకు మంచి బట్టలు లేవు స్వామి బట్టలు ఇవ్వండి అంటే ఒంటి మీద ఉన్న బట్ట కూడా దానం ఇచ్చేసి చెల్లెలు రాజేశ్వరి అన్న ఆయన చెల్లెలైతే ఆవిడ అన్నయ్య నీకు నేను బట్టలు ఇస్తాను నువ్వు కట్టుకుంటే అవి కట్టుకున్నాడు. అలాంటి వారి వారసులము మనము గుర్తుపెట్టుకోండి. దానంలో అలా ఏదో దశరథ మహారాజు అంటే చేశారండి మనం ఎక్కడ చేస్తాం అనకండి. అలాంటి వాళ్ళ వారసులు మనం. ఏమండి, ఇప్పుడంటే ప్రయాణ సౌకర్యాలు బాగా వచ్చాయి, అవునా? కారుల్లో వెళ్ళిపోగలుగుతున్నాం, విమానాల్లో వెళ్ళిపోగలుగుతున్నాం, ట్రైన్లో వెళ్ళిపోగలుగుతున్నాం, ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. ఇవేమీ లేని రోజుల్లో మరి కాశీయాత్ర ఎలా చేశారండి? జేబులో చిల్లి గవ్వ లేకుండా కాశీకి వెళ్ళడం రావడం తిరిగి వచ్చేయడం ఎలా చేశారు? ప్రతి ఊర్లోనూ ఒక సత్రం ఉండేది. ప్రతి ఊర్లోని ఏ గృహస్థైనా ఎవడొస్తాడా రాత్రి నాకు తెలుసండి, నేను పెద్దల దగ్గర విన్నాను, వారు స్వయంగా వారి జీవితాల్లో ఆచరించింది. ఊరి బయటికి వెళ్ళి నిలబడి చూసేవారండి. ఎవడైనా ఊరు వైపు వస్తున్నాడో మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడదాం, అతిథి లేకుండా భోజనం చేస్తే ఎలాగా అన్న ఆలోచనతో అండి. నేను ఒక పెళ్లి భోజనంలో ఒక మహానుభావుని కలిస్తే ఆయన అడిగాను, ఏమండి నేను ఏం చేయమంటానండి నిత్యం జీవితంలో అంటే, ఆయన నువ్వు విష్ణు సహస్రం చేయని చెప్తూ ఆయన గొప్ప మాట చెప్పారండి. ఏమండి, ఇదే ప్రశ్న మా తాతగారు అంటే ఆయన తాతగారు, నేను అడిగిన వ్యక్తి ఒక వేద పండితుడు. ఈ వేద పండితుడి తాతగారు ఆయనకి పిల్లనిచ్చిన మామగారిని అడిగట్టు. అంటే ఈయన అనాథ, ఒక అతను ఆయన్ని తన కూతుర్ని ఇస్తూ, అంటే అప్పట్లో 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి పెళ్లి చేసేవారు కదా, ఆ 8 ఏళ్ల వయసులో ఉన్నవాడికి పిల్లనిచ్చి ఆ తర్వాత ఆయన ఈ విద్య నేర్పిస్తే ఈయనకు 25 ఏళ్ళు వచ్చాక అడిగారు, ఏమండి ఏదైనా ఒక్కటి చెప్పండి జీవితం మొత్తంలో తరించిపోయేదంటే, నాయన నువ్వు పెట్టే అన్నమే ధనమై నీ ఇంటికి వస్తుంది, కనబడిన వాడికల్లా నువ్వు అన్నం పెట్టు, నువ్వు గొప్ప స్థితిని పొందుతావు అంటే, ఆ మనిషి ఆ తర్వాత ఈయన అనాథగా ఉన్న వ్యక్తి ఆ మామగారు పిల్లనిచ్చిన మామగారు చెప్పిన ఒక్క మాట పట్టుకొని ఆయన బతికాడు. ఆయన ఎంత సంపాదించాడయ్యా అంటే, స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి ఆయన 36,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దానం చేశాడు. ఎవరికి దానం చేశాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దానం చేశాడు. ఏమంటే అడవులు లేవంటున్నారు కదా, ఇది నా ప్రైవేట్ అడవి, నేను సంపాదించిన ఆస్తితో నేను తయారు చేసిన అడవి మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అంటే దానానికి ఉన్న బలం ఎంతో ఆలోచించండి. పరిగెట్టుకుంటూ దశరథుడికి దానం ఇచ్చేస్తానన్నాడు అంటే అవకాశం కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే నువ్వు ఇచ్చినది నువ్వు చేసుకున్న పుణ్యం. అర్థమైందా? కాబట్టి ఆ దానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే సరైన వ్యక్తి చేతిలో మీకు బియ్యపు గింజ పడితే చాలండి. ఏమంటే మీరందరూ కనకధారా స్తోత్రం చదువుతారు కదా, విన్నారా? కనకధారా స్తోత్రం గురించి చదవండి ఖచ్చితంగా. అంగం హరే పులక భూషణమాశ్రయంతి అని చాలా చక్కగా కనకధారా స్తోత్రం ఉంటుంది. ఈ దగ్గరలోనే మీరు హైదరాబాద్లో ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా మీకు రూపాయికి 2 రూపాయలకి పుస్తకం దొరుకుతుంది. ఆ కనకధారా స్తోత్రం చేస్తే నేను స్వయంగా అనుభవించి చెప్తున్నానండి. ఇది మరొకరి ఎక్స్పీరియన్స్ కాదు, నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్న విషయం. కనకధార నేను చేసినప్పుడు నాకు నిజంగా నాకు ఉద్యోగంలో ఉన్నతి కావాలి, నాకు వస్తున్న జీతం చాలట్లేదు, ఇంకొంచెం జీతం కావాలన్నప్పుడు నేను చేస్తే అంత దాన్ని కేవలం 6 నెలల్లో పరమాత్మ ప్రసాదించాడు. అంత గొప్పది కనకధారా స్తోత్రం. గరికపాటి వారు ఒకసారి దీని మహత్యం చెప్తూ ఉంటే విని ఇది నేను చేస్తే ఎలా ఉంటుందని చేశాను, అనుభవించి చెప్తున్నాను. ఈ కనకధారా స్తోత్రం ఎలా వచ్చిందంటేనండి, ఆదిశంకరాచార్యులు దగ్గర కొందరు చెప్పే మాట ప్రకారం అయితే 2600 సంవత్సరాల క్రితం కొందరు అంటారు, ఇంకొందరు కాదండి 1400 సంవత్సరాల క్రితమే శృంగేరి పీఠం వాళ్ళు అంటారు. ఆయన శృంగేరి పీఠానికి వెళ్తారు, అప్పుడు ఆయన కోపంగా చూస్తున్నాను నాకు. కాబట్టి 1600 సంవత్సరాల క్రితమే అనుకుందాం. ఆ శంకరాచార్యుల వారు ఒకరోజు ఆయన భిక్షాటన చేస్తూ ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటికి వెళ్ళి అడిగారు, అమ్మా నాకు భిక్ష ఇవ్వు, భవతీ భిక్షాందేహి అంటే ఆ బ్రాహ్మణి అసలు ఆవిడకి ఇంట్లో తినడానికి ఆవిడ దగ్గరే తిండి లేదు, ఏం చేయాలో తెలియదు.
ఏం చేయాలో తెలియకపోతే ఆవిడికి ఇల్లంతా వెతికితే ఓ చిన్న ఉసిరికాయ దొరికింది. ఆ ఉసిరికాయ తెచ్చి ఈయన చేతిలో పెట్టింది ఆవిడ. పెట్టగానే శంకరాచార్య వారు స్తోత్రం చేశారండి, అమ్మా ఇప్పటిదాకా నువ్వు ఎందుకు ఇవ్వలేదో నాకు వీడికి సంపద తెలియదు, ఇవాళ నా చేతిలో వీడి ఉసిరికాయ పెట్టింది, దీన్ని అడ్డు పెట్టిన వీడికి సంపద అంటే బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. అందుకే ఆ స్తోత్రాన్ని కనకధార స్తోత్రము అంటాం. కనకధార, బంగారపు ధార పడింది, వర్షం పడింది. ఈ రోజుకి మీరు కాలడి గ్రామానికి వెళ్తే కేరళ రాష్ట్రంలో ఆ కనకధార జరిగిన ఇల్లు చూడొచ్చు. ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న సజీవ సాక్ష్యాలు. అంతే తప్ప ఎవడో 2000 రూపాయలు ఇస్తున్నాను వాడి దగ్గర నల్లటల పుస్తకం పట్టుకుని వెళ్ళిపోక్కర్లే మనం తెల్లారు లేచి. మనమే అంత దాన్ని ఇంట్లో సంపాదించు నువ్వు కనకధార చేస్తే 6 నెలలు. అర్థమైందా? నీకు డబ్బే కావాలనుకో, దాన్ని ఎక్కువగా కోరకూడదు, కానీ కోరేవే అనుకో కనకధార చెయ్యి, ఏడాది చెయ్యి, నీ జీవితం మారకపోతే నన్ను అడుగు. అర్థమైందా? అంత గొప్పది కనకధార స్తోత్రం. అందువల్ల దానం అంత గొప్పది. కనకధార రావడానికి కూడా కారణం ఏంటి? ఏమీ లేని ఇంట్లోంచి ఆవిడ ఉసిరికాయ ఇవ్వడం. కాబట్టి ఆ రకంగా ఉసిరికాయతో ఆవిడ సంపదను పొందింది. ఇప్పుడు వెనక్కి వస్తే దశరథ మహారాజు గారు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నీకేం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తాను అన్నారు. ఇప్పుడు పని చేయించుకోవలసిన వాడు ఏ విధంగా ప్రవర్తించాలో విశ్వామిత్రుడు ఆచరించి చూపుతాడు. నాకు వెంటనే ఇది ఇచ్చేయండి. ఆయన అన్నాడు, చాలా గొప్పవాడయ్యా దశరథ, నువ్వు మీ పూర్వీకులకు తగినట్టే మాట్లాడావు అన్నాడు. అప్పుడే ముందర కాళ్ళకి బంధం వేశాడు. మీ పూర్వీకులకు తగినట్టే మాట్లాడేవంటే ఏదో పెద్ద పెద్ద స్కీమే వేసి వచ్చాడు. ఏమన్నా కదా వచ్చే అన్న తర్వాత అప్పుడు అన్నాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ఇలాగే మాట్లాడతాడు అన్నాడు. ఇంకో వద్దం పడింది. ఇప్పుడు ఏంటి? ఆడి తప్పడానికి ఇంకా లేదు. అవునా? ఆయన ఏదో పెద్దదే అడుగుతున్నాడు. అప్పుడే గుబులు మొదలైంది దశరథ మహారాజుకి. అయ్యి బాబోయ్ ఈయన ఈ మాట అన్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు. ఆ తర్వాత అన్నాడు, సామంతరాజులందరూ నీకు లొంగి ఉన్నారా? ఇది కుశల ప్రశ్న. ఇంట్లో అన్నీ బాగున్నాయా అండి? ఒకప్పుడు అండి పలకరించేటప్పుడు మీ ఇష్టాపూర్తములు పూర్తవుతున్నాయా అని పలకరించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పలకరింపు పోయింది. మీరు బాగున్నారా అని అడుగుతున్నారు, కానీ మీ ఇష్టాపూర్తములు పూర్తవుతున్నాయా అని అడిగేవారు. అంటే నీకు తెల్లవారుజామున లేచాక ఏమయ్యా నీకు పెళ్ళయింది కదా, ఇష్టాపూర్తాలు అవుతున్నాయా అంటే, నాయన నువ్వు తెల్లారి లేచేసరికి సంధ్యావందనం చేయగలుగుతున్నావా? సహకరిస్తోందా భార్య? నువ్వు కోరుకున్నట్టు యజ్ఞయాగాది క్రతువులు చేయగలుగుతున్నావా? ఎక్కడికైనా వెళ్ళగలుగు ఇష్టాపూర్తములు అన్నొక్క పదంలో బోల్డ్ అంత అర్థం పెట్టి అడిగేవారు ఇంతకుముందు. అలాగే ఈయన కూడా అడుగుతున్నాడు ఇప్పుడు. దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తున్నావా? ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయా? మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా? అయినా ఇన్ని కుశల ప్రశ్నలు వేసన్నాడు. ఒక్క మాట అడుగుతానయ్యా, నువ్వు అడగమన్నావు కాబట్టి. స్వపుత్రం రాజసార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమిచ్చేసి. ఈ జ్యేష్ఠం మే దాతుమిచ్చేసి అనగానే హతోస్మరణడు దశరథుడు. ఎందుకంటే 60,000 సంవత్సరాల తర్వాత పుట్టక పుట్టాడే ఆ కొడుకు నువ్వు అడుగుతున్నావేంటి అని. ఆయన ఏమన్నాడే, అంత మాట అన్నావు కదా దశరథ, ఇదిగో నేను అడుగుతున్నాను చిన్న కోరిక చూడని. ఈ జులపాల జుట్టుతో ఉన్నాడే నీ కొడుకు శ్రీరామచంద్రమూర్తి, అతను నాతో ఒక్కసారి పంపించయ్యా, కొంచెం పనుంది, పని అయిపోయాక వెనక్కి పంపించేస్తాను అన్నాడు. దశరథ మహారాజు అప్పటిదాకా నించొని మాట్లాడుతున్నాడు. వెంటనే చతికిల పడిపోయాడు కుర్చీలో. పడిపోయి అన్నాడు, అయ్యా 60,000 సంవత్సరాల తర్వాత నాకు బిడ్డలు పుట్టరు అన్న తర్వాత ఇప్పుడు పుట్టారు. ఈ పుట్టిన నలుగురు సర్వోత్తమైన గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అసలు నా రాజ్యంలో జనులంతా చూసి రామా 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 రామ అంటే ఈయన చుట్టూ తిరుగుతున్నారయ్యా, అలాంటి రాముడు నువ్వు తీసుకెళ్ళిపోతానంటావేమిటి అని ముందు ఈయనకి స్పృహ తప్పేది. తర్వాత నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు. ఇప్పుడు ఇవ్వను అంటే శపిస్తాడేమో అని భయం. ఇందులో విశ్వామిత్రుడికి బోర్డు అంత హిస్టరీ ఉంది శపించడంలో. ఆయన సామాన్యుడు కాదు. ఏదో విశ్వామిత్రుడి చరిత్ర వస్తుంది, బుధవారం నాడు చూద్దరు కానీ మీరు ఎంతమందిని శపించాడో, ఎన్నిసార్లు తపస్సు పోగొట్టుకున్నాడో. అందుకని ఇప్పుడు ఇవ్వాలనాలో తెలియదు. ఇక్ష్వాకు వంశంలో పుట్టేవన్నాడు, నువ్వు ధర్మాత్ముడివన్నాడు, మీ పెద్దలు మాట్లాడినట్టే నువ్వు కూడా మాట్లాడేవన్నాడు. అసలు నోట్లోంచి మాట రావట్లేదు ఇప్పుడు దశరథుడికి, ఏం మాట్లాడితే ఏమవుతుందో అని. అందుకని ఆయన 2 నిమిషాలు అవుతుంది. దశరథుడు కూడా చిన్నవాడేం కాదు కదండి, మనలాగే ఆలోచించాడు ఆయన కూడా తెలివిగాను. ఆయన అన్నాడు, ఊన 16 వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్యా పశ్యామి సహరాక్షసై. ఏమండి మీరేదో యజ్ఞం అంటున్నారు, యజ్ఞానికి కాపలాగా నా కుమారుడు కావాలంటున్నారు కదా. విశ్వామిత్రుడు అడిగింది అందుకే, నేను యజ్ఞం చేస్తున్నానయ్యా, యజ్ఞం పూర్తయ్యే సమయానికి ఖచ్చితంగా రాక్షసులు వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చి రక్తాన్ని పోసేస్తున్నారు ఆ యజ్ఞంలో. నేను గనక శక్తితో ఉన్నవాడిని అయి ఉంటే నేను కొట్టేసేవాడిని వాడిని, కానీ నేను యజ్ఞ దీక్షలో ఉంటున్నాను కాబట్టి నేను వాళ్ళని కొట్టకూడదు. ఆ పని నేను చేస్తున్నందువలన, ఆ రకంగా నేను ఉంటున్నందువలన నాకు ఇంకొకటి వచ్చిన ఆ యజ్ఞాన్ని కాపాడాలి. అంటే దానికోసం మీరు ఆ శ్రీరామచంద్రమూర్తి నా దగ్గరికి పంపించిన ఆయన అడిగాడు. అడిగితే ఈయనంటున్నారు 16 ఏళ్ళు కూడా నిండలేదండి, రామో రాజీవలోచన,
ఇందులో పెద్ద మర్మం పెట్టాడు ఆయన. రామో రాజీవలోచన అని చెప్పడంలో ఏమన్నా అంటే రాముడు కమలం లాంటి వాడయ్యా అన్నాడు. అంటే తెల్లారితే లేస్తాడు, రాత్రి అవగానే కమలం ఏం చేస్తుందండి, ముడుచుకు పడుకుంటుంది కదా. ఇండైరెక్ట్గా రాముడు నీకు పనికిరాడు, నేను వస్తానని చెప్పడం అనమాట. దానికి ఈయన వేసుకుంటున్న పునాది. రామాయణంలో మీరు అసలు నిజంగా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు రామాయణంలో నిజంగా పట్టుకోవాలండి మీరు. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై. మా అబ్బాయి కళ్ళు పద్మాలు లాంటివండి. అంటే రాత్రి అయితే ముడుచుకుపోతాయండి, రాత్రి అవగానే పడుకుని పోతాయండి, 16 ఏళ్ళు కూడా నిండలేదండి. రాక్షసులు యుద్ధం చేసేది రాత్రి కదండి, మా కుమారుడు ఎలా పనికొస్తాడు మీకు యుద్ధానికి అనేసరికి విశ్వామిత్రుడు అన్నాడు, అయ్యో పర్వాలేదు నాయన, నీకు అసలు నేను ఎందుకు నీ కుమారుని అడుగుతున్నానో ఒకసారి చెప్తారు విను అని చెప్పి రావణాసురుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. పొద్దున్న దేవతలందరూ దీని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా ఇదే చెప్తున్నాడు. రావణాసురుడు అనే రాక్షసుడు బయలుదేరాడయ్యా, అతడు అపారమైన శక్తి కలిగిన వాడయ్యా. కింపురుషుల చేత కానీ యక్షుల చేత కానీ ఎవరి చేత ఆయన నిగ్రహింపబట్టం లేదయ్యా. వాయువుతో సహా అష్టదిక్పాలకుల్ని శాసిస్తున్నాడయ్యా. అలాంటి వ్యక్తి వచ్చి నా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నాడు. కాబట్టి రాముడు చేత కానివాడు అంటావు, రాముడు చెయ్యలేడు అంటున్నావు, ఇలా రకరకాలుగా రాముడి గురించి చెప్తున్నావు నువ్వు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది, నాకు తెలిసింది ఒకటి ఉంది. నాకు రాముడి గురించి తెలిసింది, నీకు తెలియదు. ఒక్కసారి రాముడిని పంపించిన తర్వాత నీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఈయన ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, మనకు ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, మన ఇంట్లో బాగా అల్లరి పెడతాడని మనకు చిన్న భయం ఉందనుకోండి. ఎవరైనా వచ్చి మీ పిల్లాడిని 1 గంట మా ఇంటికి తీసుకెళ్తావు అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? పంపించాల్సిన పరిస్థితి అనుకోండి. నేను కూడా వస్తానంటాం, అవునా? ఎందుకంటే వాడు అక్కడ ఏదైనా డ్యామేజ్ చేస్తే వెంటనే మనం డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు, అవునా కదా? దశరథుడు కూడా అదే అంటాడు, నేను కూడా వస్తానని మొదలుపెట్టాడు ఆర్గ్యుమెంట్. నేను కూడా వస్తానయ్యా అంటే, లేదురా బాబు నువ్వు రాక్కర్లేదు, నేను ఒక్కడిని వెళ్తా, నాతో రాముడిని పంపించన్నాడు. అప్పుడు అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోభి మహాతైజ ఏ చేమి తపసి స్థితా. నువ్వు తండ్రివి కాబట్టి నేను తండ్రిని అన్న వ్యామోహంలో ఉండిపోతున్నావు దశరథ. ఆ వ్యామోహం నుంచి బయటికి రా. రాముడెవరో నీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే నిజంగానే దశరథి ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు అన్న విషయం ఇప్పుడు ఇంకా దశరథికి అర్థం కాలేదు. కానీ మహర్షులిద్దరికీ తెలుసు కదా, వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి. రాముడెవరో నీకు తెలియదు, నాకు పంపించరా స్వామి అంటాడు ఆయన, నేను పంపించనంటాడు ఈయన. ఇలా వాదన నడుస్తూ ఉంటే, అయ్యా దశరథుడు అనేసాడు చివరికి, ఇంకా తట్టుకోలేక ఈ ఆర్గ్యుమెంట్ గెలవలేని అర్థమైపోయి, మహాప్రభో నీకు నమస్కారం, నేను రాముడిని పంపించలేను. నా కొడుకు రాముడు నా బహిప్రాణము అన్నాడు. నా బయట ఉండే ప్రాణం ఇప్పుడు లోపల ఉంటుంది కదా, నా బయట ఉన్న ప్రాణము రాముడయ్యా, నా బహిప్రాణము రాముడు. కాబట్టి నేను 60,000 సంవత్సరాల తర్వాత నాకు పుట్టిన కొడుకు కాబట్టి, నేను యాగం చేస్తే పుట్టిన కొడుకు కాబట్టి, అందులో మహాకీర్తిమంతుడైన రాముడు కాబట్టి అతని మీద నీకు కళ్ళు పడ్డా, నేను అతనికి పంపించలేనయ్యా అని చెప్పి నేను పంపించలేను అన్నమాట చెప్పేసరికి ఇప్పుడు అసలు ఆయన అడిగాడా అండి ముందు, నీకేం కావాలో అడుగు ఇస్తానని మొదలుపెట్టిన వాడెవడు? దీన్నే అత్యుత్సాహం అంటారు. మనం అత్యుత్సాహం ప్రదర్శిస్తే చివరికి మన చేత ఇది కాదు అనిపిస్తాడు భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. అయిన తర్వాత ఇప్పుడు వాస్తవానికి విశ్వామిత్రుడు గనక రాజర్షిగానే ఉంటే, విశ్వామిత్రుడు రాజర్షి నుంచి బ్రహ్మర్షి ఎలా అయ్యాడని మనం ఉదాహరణ తెలుసుకుందాం, సరేనా? రాజర్షిగానే ఉంటే ఈ పాటికి దశరథుడికి ఏదో పెద్ద శాపమే తగులుడు. కానీ వెళ్ళిపోతున్న విశ్వామిత్రుడు ఇప్పుడు ఒక ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ ఆశీర్వచనం ఎంత బాగా చేశాడంటే, పూర్వమర్థం ప్రతిశ్రుత్యా ప్రతిజ్ఞాం హాతుమిచ్చసి రాఘవాణాం అయుక్తోహం కులస్యాసి ఉపర్యేయ యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుస్థా సుఖీభవ సవాంధవా. ఇది 21వ సర్గలో, రామాయణంలో 21వ సర్గలో 2-3 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. మీ పుస్తకాలు వచ్చినప్పుడు చదవండి వీటిని. ఆయన అన్నాడు, ప్రతిజ్ఞ చేసి మాట తప్పే ధర్మం తెలియని దశరథ, ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకోలేక మాట తప్పే ధర్మం తెలియని దశరథ, నువ్వు పుత్రపౌత్రాదులతో సుఖముగా శాంతిగా వర్ధిల్లదవుగాక. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు, వశిష్ఠుణ్ణి కూడా అర్థం చేసుకోలేకపోయావు. ఇది పెద్ద మాట. నన్ను అర్థం చేసుకోలేదు సరే, నీ కులగురువు కూడా నీకు అర్థం కాలేదు, మాట తప్పావు, ధర్మం తప్పావు. కాబట్టి గొప్ప కకుస్థ వంశంలో జన్మించిన కాకుస్థ అని రాముడు కూడా చాలాసార్లు రామాయణంలో అంటారు. కాబట్టి కకుస్థ వంశంలో పుట్టిన దశరథ, నువ్వు మిథ్యా ప్రతిజ్ఞ చేసేవు, కాబట్టి నువ్వు సుఖంగా ఉండు, నేను ఎలా వచ్చానో అలా వెనక్కి వెళ్ళిపోతాను. ఇది ఆశీర్వచనంలా ఉందా, ఎత్తి పొడవడంలా ఉందా? దెప్పి పొడుస్తున్నాడు, అవునా? ఇంత గొప్పవాడి మాట తప్పేవని.
అని వెళ్ళిపోతానని నిలబడిపోతూ ఉంటే అప్పటిదాకా మౌనంగా ఉన్నారు వశిష్ఠ మహర్షి. ఒక్కసారి లేచి నించుని ఎప్పుడైతే వశిష్ఠుడు లేచి నిలబడ్డాడో దశరథుడు ఇంకేం మాట్లాడలేదు. వెళ్ళిపోతున్న విశ్వామిత్రుడిని తెచ్చి కూర్చోబెట్టారు. చిన్నప్పుడు అండి ఈ వశిష్ఠ విశ్వామిత్ర నాటకాలు, ఈ రామాయణ నాటకాలు కనబడేవి. అందులో మన పూర్వీకులు ఎవరు రాశారో కానీ మహానుభావుడు పద్యం రాశాడు. అందులో వశిష్ఠుడు ఇక్కడ దశరథుడితో అన్నమాట రామాయణంలో కూడా అంత అందంగా ఉందో లేదో తెలియదు, ఆయన రాసిన పద్యం అంత అందంగా ఉంటుంది. ఎవ్వడెరుంగుదుడి రాముని చరితము నేను కౌశికుడు తప్ప, కను విప్ప గప్ప సమర్థుడు అతడే తప్ప అని. అంటే నాటకం వేసేవాడికి జనాలను ఆకర్షించాలి కదా. మీరు నాటకం వేశారనుకోండి జనం ఆకర్షించాలి. అందుకని ఆ ఒక్క పకారంతో ఎవ్వడెరుంగుదుడు రాముని చరితము నేను కౌశికుడు తప్ప, కను విప్ప గప్ప సమర్థుడు అతడే తప్ప అని ఇప్పటికి మర్చిపోలేదు. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పద్యం అది. నాటకం వేసేటప్పుడు అంత చక్కగా చెప్పేవారు. అంటే ఆయన అంటే నీకేం తెలుసురా బాబు రాముడి గురించి, నాకైనా తెలుసు. అటుపక్క ఇతనో బ్రహ్మర్షి, ఆయనో బ్రహ్మర్షి, మా ఇద్దరి బ్రహ్మర్షుల్లో ఎవరో మా ఇద్దరికే తెలుసయ్యా రాముడు ఎవరో, నువ్వు ఇంకేం మాట్లాడక పంపించి ఏమీ అవదు రాముడికి అన్నాడు. ఎప్పుడైతే వశిష్ఠుడు ఈ మాట అన్నాడో, కులగురువు కదండి, కులగురువు అనేసరికి ఆ కులం తన గురించి మొత్తం తెలిసినవాడు కాబట్టి ఇంకా సరే అని చెప్పి అన్నాడు, ఈ లోకంలో ఉండే ధర్మాన్నంతటినీ ఒక చోట పోస్తే అతను విశ్వామిత్రుడు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేసి వచ్చిన వాడిని, మామూలు వాడు కాదు. కాబట్టి అసలు ఈ లోకంలో తపస్సు అంతటికి బుద్ధికంతటికి నిర్వచనమే విశ్వామిత్రుడు అని. కాక ఇంకోటి అర్థం చేసుకో దశరథ, అసలు విశ్వామిత్రుడి దగ్గర ఏముందో నీకు తెలుసా? మీరందరూ గాయత్రి మంత్రం గురించి విన్నారు కదండి, అవునా? దాని ద్రష్ట ఎవరు? విశ్వామిత్రుడు. అది అలాంటి వాడు విశ్వామిత్రుడు. అంటే ఏం సామాన్యమైన వాడు కాదు, ఒకటి అరకి దొరికిపోయేవాడు కాదు, చిన్న వెతిక విషయానికి కూడా దొరికిపోయేవాడు కాదు. అది కాక మంత్రగ్రామం మొత్తం విశ్వామిత్రుడు అధీనంలో ఉంది. అంటే అన్ని అస్త్రశస్త్రాలకు రామాయణ కాలం నాటికి విశ్వామిత్రుడే అధిపతి. కాబట్టి అన్నాడు, అసలు దక్ష ప్రజాపతికి అయ్యా జయా సుప్రభ అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ కృశాస్వుడు అనే మహారాజును వివాహం చేసుకున్నారు. సర్వాస్త్రాణి కృశాస్వస్య పుత్రా పరమధార్మికా కౌశికాయ పురాదత్త యదా రాజ్యం ప్రశాసతి. కౌశికుడికి ఇద్దరు జయా సుప్రభ ఇద్దరిలోని ఒక్కొక్కరి ద్వారా 50 అస్త్రాలని కుమారులుగా పొందాడు. అలా 100 అస్త్రాలు జన్మించాయి. కృశాస్వుడు ఆ 100 అస్త్రాలు తీసుకొచ్చి విశ్వామిత్రుడికి ధారపోశాడు. అర్థమైందా? ఇది విశ్వామిత్రుడిలో ఉన్న గొప్పతనం. ఆ కృశాసుడు అంతటి వాడు, అంటే దక్ష ప్రజాపతికి అల్లుడైన కృశాసుడు అంతటి వాడొచ్చి ఆయనకి వచ్చిన అస్త్ర సంపద అంతా విశ్వామిత్రుడికి ఇచ్చాడు. కాబట్టి నాయన విశ్వామిత్రుడికి తెలియని ధనుర్వేదము లేదు. రాముడు ఎప్పుడు బాణం పట్టుకుంటాడు కదా ధనుసు పట్టుకుని, మరి విశ్వామిత్రుడికి తెలియని ధనుర్వేదం లేదు కదా. ఆయన వెనకాతల పంపించు. ఇంత తెలిసినవాడు ఆయన యాగాన్ని ఆయన రక్షించుకోవట్లేదు, ఇంకోటి రక్షిస్తానంటున్నా అంటే రక్షించుకోలేకొచ్చాడా, నీ కొడుకు ఉద్ధరించడానికి వచ్చాడా? అర్థం చేసుకోవయా దశరథ అని చెప్పేసరికి అవునవును సరే అని చెప్పి నువ్వు ఆయనతో పంపించు, ఈ అస్త్రాలని మూట కట్టి కొడుక్కిస్తాడు, ఇస్తే అతని ఎంత గొప్పగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడో ఆలోచించు అనేసరికి ఇప్పుడు నువ్వు ఒకటి అర్థం చేసుకో, ఈ యజ్ఞాన్ని రక్షించుకుంటున్నవాడు విశ్వామిత్రుడా రాముడా? ఇప్పుడు మీరు పని చేయాలండి. ఇప్పుడు ఆవకాయలు పెట్టే కాలంగా ఎండాకాలంగా బయట తీసుకెళ్ళి ఆవకాయలు ఎండబెడతారు. 7 ఏళ్ల కొడుకు 10 ఏళ్ళ 8 ఏళ్ల కొడుకు కూతురు ఉంటే వాడిని కూర్చోబెడతారు. ఆ పిల్లని అక్కడ ఆవకాయలను కాపు కాయని ఏ కాకి వచ్చి పొడి చేయకుండా. వాడికి మొదటి రోజు ఏమైనా వచ్చాయంటే అసలు వాడు ఎలా వాడు చూడగలడా, ఆవకాయ కాపు కాయగలడా? ఈ తల్లిలో తండ్రో 2 రోజులో 3 రోజులో వాళ్ళతో పాటు ఉండి నేర్పించి ఇలా ఉండాలి, ఇలా చూడాలి, ఇలా వస్తే కర్ర ఇలా తిప్పాలని ఏమని నేర్పిస్తారా? ఇప్పుడు రక్షించుకున్నది ఎవరు? మీరే వాడా? తండ్రియే పుత్రుడి ద్వారా రక్షించుకున్నాడు అని చెప్పాలి, అంతేనా? ఇప్పుడు విశ్వామిత్రుడికి వచ్చిన అస్త్ర సంపద అంతా విశ్వామిత్రుడు రాముడికి ధారపోసి రాముడి ద్వారా యజ్ఞరక్షణ చేయిస్తున్నాడు అంటే యజ్ఞాన్ని వాస్తవానికి రక్షించుకున్నది ఎవరు అక్కడ? విశ్వామిత్రుడే. అదే చేస్తాడయ్యా. అంతేకాకుండా గురువు అనుగ్రహం రాముడికి దొరుకుతుందయ్యా, నువ్వు పంపించన్నాడు. అనగానే వెంటనే సింహాసనం నుంచి లేచాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. కౌశల్యతో విశ్వామిత్రుడు తనతో రాముడిని తీసుకెళ్ళిపోతున్నాడు అన్న విషయాన్ని చెప్పాడు. విచిత్రం ఏమిటంటే కౌశల్యమ్మ ఒక్క మాట వెంటనే తీసుకెళ్ళిపోమని ఆడేమన్నా. సహజంగా అదేమిటండి, సైన్యాన్ని పంపించవచ్చు కదా, వీడినే పంపించాలా, వీడే ఈ పని చేయాలా, ఇలాంటి మాటలు ఏమాడు మాట్లాడలే. పంపించకుండా వెళ్ళిపోయేసరికి అప్పుడు ఇక్కడ మళ్ళీ పిల్లాడిని ఊరికి పంపిస్తే మనం ఏమేం చెయ్యాలో మళ్ళీ రామాయణం మనకు చెప్తోంది. అప్పుడు వెళ్ళి తండ్రికి తల్లికి అన్నం పెడుతున్నాడు. అంటే ఎప్పుడైనా సరే
దూరదేశానికి యాత్రకు వెళ్తున్న కుమారుడు తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేయాలి, అవునా కదా? అసలు ఊరు దాటి వెళ్తున్నామంటే అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టే ఊరు దాటాలి, ఉట్టినే దాటకూడదు. అలాగే కులదైవము, ఇంట్లో ఉండే దైవానికి కూడా దండం పెట్టి వెళ్ళాలి. అలా వెళ్ళి దండం పెడుతూ ఉంటే, నాయన నువ్వు వెళ్ళిన పని సక్రమంగా చేసుకొని తిరిగిరా అని స్వస్తివాక్యం చేసి తండ్రి మళ్ళీ భగవంతుడికి నమస్కారం చేసి, అంటే దశరథుడు ఏది నేను ఆశీర్వదించేస్తున్నానని చెప్పలే, ఎంత ప్రేమ ఉన్నవాడో చూడండి రాముడు అంటే. ఆయన మళ్ళీ భగవంతుడికి నమస్కారం చేసి ఆ భగవంతుని యొక్క శక్తి వల్ల నీవు సక్రమంగా వెనక్కి వచ్చేదువుగాక అని చెప్పి మనఃపూర్వకంగా రాముడికి శుభాలు జరగాలని చెప్పి సపుత్రం మూర్ధమప్యాఘ్ర రాజా దశరథ ప్రియం దదౌ కసుకపుత్రాయ సంప్రీతేనాంతరాత్మన. చక్కగా తండ్రి దశరథ మహారాజు తన కొడుకు తలని 2 చేతులతోని పట్టుకొని కొద్దిగా వంచి కొడుకు యొక్క మూర్ధ భాగమునందు పెదవులతో నెమ్మదిగా స్పృశించి ముద్దు పెట్టి పంపించాడు. అర్థమైందా? ఒక వయస్సు దాటితే కుమారుణ్ణైనా కుమార్తెనైనా తండ్రి అక్కడ తప్ప ఇంకెక్కడా ముద్దు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి మూర్ధన్య స్థానం నందు మాత్రమే ముద్దు పెట్టి నాయనా విజయుడివై తిరిగిరా అని చెప్పి పంపించాడు. అర్థమైందా? ఇది మీరు గ్రామంలో చెప్తున్నప్పుడు ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇంకా గట్టిగా పట్టుకుంటారు. కొడుకు బయటికి వెళ్తుంటే ఏం చేయాలి తండ్రి, అదో రక్ష, తండ్రి పెడుతున్న రక్ష. అది వెళ్ళాడు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఇంతసేపు ఇంత ఆర్గ్యుమెంట్ నడిపిన దశరథుడు కొడుకుని విశ్వామిత్రుడి చేతిలో పెడుతూ అన్నాడు, అయ్యా విశ్వామిత్ర మహానుభావ బ్రహ్మర్షి, నా కుమారుణ్ణి నీ చేతిలో పెడుతున్నాను. నా కుమారుడికి నువ్వే రక్షగా నిలబడు, నువ్వే శాసించు, నీకు ఎలా కావాలంటే అలా శుశ్రూష చేయించుకో. అంత ఈ పని మా వాడికి రాదండి, ఇది చేయించకండి, ఇంకేదో రాదండి, అది చేయించకండి, ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడేవాడు కాదు దశరథుడు. మహానుభావం. ఆయన అన్నాడు, వాడికి వచ్చో రాదో, రాకపోతే నేర్పించి చేయించుకో, వస్తే మామూలుగా చేయించుకో, నీకు నచ్చిన శుశ్రూష నువ్వు చేయించుకో. గురువు దగ్గర వదిలిపెట్టేటప్పుడు ఇప్పుడు పెద్ద బాధకి ఇదేనండి కదండి, మా పిల్లాడిని ఎందుకు కొట్టేను స్కూల్కి పరిగెట్టేస్తూ ఉంటాం. గురువు చేతిలో దెబ్బలు తిన్నవాడు రేపు పొద్దున పోలీసులో చేతిలో దెబ్బలు తింటాడు, అవునా కదా? స్కూల్లో మోకాలు దండం వేయలేదనుకోండి, వాడు ఇంకెక్కడో వేయాల్సి వస్తుంది. ఎందుకు ఆ బాధ అంతా? నీకు నచ్చినట్టు తీర్చిదిద్దయ్యా అని గురువుని నమ్మి పంపించడం అంటే ఇది అని చెప్పి పరమ సంతోషంగా పంపించాడండి. పంపించేసరికి విశ్వామిత్రుడు ఎక్కడ లక్ష్మణుణ్ణి పంపించు అని అడగలే. మరి లక్ష్మణుడు రాముడికి బహిప్రాణం. లక్ష్మణుడు లేకుండా రాముడు చివరికి అవతార కార్యం పరిసమాప్తి చేస్తున్నప్పుడు కూడా లక్ష్మణుడు వెళ్ళిపోగానే రాముడు వెళ్ళిపోతాడు. అర్థమైందా? కాబట్టి లక్ష్మణుడు కూడా వెంటనే బయలుదేరిపోయి తన శరీరం పడిపోయినా పర్వాలేదు కానీ రాముడికి లక్ష్మణుడు ఎదురుకుండా లేకపోతే రాముడు, అది మీరు మొత్తం చిట్ట చివరికి అలాగే చూస్తారు. అప్పుడు లక్ష్మణుడు పరిగెట్టుకుంటూ వచ్చి నేను కూడా వచ్చేస్తానని చెప్పేసరికి చివరికి లక్ష్మణుడు ఎలా ఉంటాడంటేనండి, అంటే లక్ష్మణుడు రాముడు ఎందుకంత ప్రేమించాడంటే కూడా రామాయణంలో చివర రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడిని పిలిచి రాముడు అంటాడు, యువరాజు పట్టాభిషేకం చేయించుకో లక్ష్మణ అంటే, యువరాజునైతే నేను నీకు సేవ చేయలేను, భరతుడు ఉన్నాడు కదా అతను యువరాజు కింద చేసుకో, నేను ఎప్పుడు నీకు సేవ చేస్తూ నీ పక్కనే ఉంటానంటాడు. అంత గొప్పవాడు లక్ష్మణుడు. కాబట్టి ఇంకా రాముడు చెప్తూ ఉంటాడు లక్ష్మణుడు గురించి, చెప్తుంటే లక్ష్మణుడు గురించి ఇంకా ఎక్కువ విషయాలు వస్తాయి బయటికి. రాముడు అంటాడు, షడ్రసోపేతమైన భోజనమే నువ్వు నాకు పెట్టు, లక్ష్మణుడు లేకపోతే నేను తినలేనంటాడు. అర్థమైందా? అందుకని రామలక్ష్మణుల అనుబంధం అంత గొప్పది. లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి నిద్ర పట్టేది కాదు. అలాంటి బహిప్రాణమైన లక్ష్మణుడు వెంటనే పరిగెట్టుకుంటూ నేను కూడా వచ్చేస్తానని చెప్పి, ఇప్పుడు నిద్రపోలేను భోజనం చేయలేను అంటే తిండి నిద్ర లేకుండా జీవితం ఎక్కడుందండి, అవునా కదా? ఏమున్నా లేకపోయినా తిండి నిద్ర అయితే ప్రతి మనిషికి కావాలిగా. అలాంటి లక్ష్మణుడు తీసుకున్న తర్వాత ఇంకా సరే అని చెప్పి లక్ష్మణుడు రాముడు ఇద్దరు కలిసి బయలుదేరిపోయి చక్కగా బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇంకొక మాట అండి, ఇక్కడ అలాగే మన వాళ్ళు భద్రాద్రి శ్రీరాముని ఇక్కడ పెట్టారు. ఈ రాముడి గురించి చెప్తూ వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘువరం సౌమిత్రియుక్తం భజే. మీరు అక్కడ చూస్తే మీరు శ్రీ మహావిష్ణువుని చూడండి, భద్రాద్రి రాముని చూడండి, ఆయుధాలు అపసవ్యంగా పట్టుకొని ఉంటాడు భద్రాద్రి రాముడు, సవ్యంగా పట్టుకొని ఉండు. మీకు విష్ణువు దగ్గర చేతుల్లో ఆయుధాలు ఎలా ఉన్నాయో చూడండి, ఇక్కడ విష్ణు రూపంలోనే ఉన్న శ్రీరామచంద్రమూర్తి చేతుల్లో ఆయుధాలు ఎలా ఉన్నాయో చూడండి, అక్కడికి ఇక్కడికి మీకు వ్యత్యాసం కనబడుతుంది. ఇంత వ్యత్యాసం కనబడుతున్నా పక్కన లక్ష్మణుని మాత్రం వదలలేదు. అది రామలక్ష్మణులు అంటే. ఆయుధాలైనా సరిగ్గా లేదేమో కానీ పక్కన లక్ష్మణుడు లేకుండా మాత్రం రాముడు ఉండడు. ఆ ఒక్క విషయం మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అది మనకు అతి దగ్గరలో ఉన్న భద్రాద్రి క్షేత్రంలో ఉన్న మన అదృష్టం.
అయిందా? ఇంక వీళ్ళిద్దరు బయలుదేరారండి. ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉండేసరికి అందరికీ అనిపించిందట బ్రహ్మగారు వెనకాతలు అశ్వినీ దేవతల్ని వెంట పెట్టుకుని వెళ్తున్నారా అన్నట్టు అనిపించండి. ఎందుకు రాశారు వాల్మీకి మహర్షి మాట? బ్రహ్మగారు అశ్వినీ దేవతల్ని పెట్టుకుని వెళ్తున్నారా అన్నట్టుగా ఎందుకు అనిపించింది చూస్తున్న ప్రజలందరికీ? అశ్వినీ దేవతలు అంటే ఎవరు? దేవతలలో వైద్యులు వాళ్ళిద్దరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ దేవతలకు. అవునా? వాళ్ళిద్దరిది వైద్య శాఖ. మరి ఆ వైద్య శాఖలో ఉన్న అశ్వినీ దేవతల్లో రామలక్ష్మణులు ఎందుకు కనబడ్డారు అంటే, రావణాసురుడు అనే వ్రణం, అంటే మన భాషలో చెప్పాలంటే క్యాన్సర్ ప్రస్తుతానికి ప్రపంచానికి పట్టింది. దీని చికిత్స చేయడం కోసం గురువు గారి వెంట ఇద్దరు శిష్యులు వైద్యుల్లా బయలుదేరుతున్నారంటే, విశ్వామిత్ర మహర్షి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ప్రపంచానికి చికిత్స స్టార్ట్ చేయబోతున్నారు. సర్జరీ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు మనకు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు కదా, ఇప్పుడు సర్జరీ చేయబోతున్నారు అనమాట. ఈ సర్జరీ ఎలా ఉంటుందో ఇక మీరు చూడండి. సరే అని చెప్పి ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే చాలా అలా నడుస్తూనే ఉన్నారు రోజంతా. నడిచిన తర్వాత ఒక చోట విశ్వామిత్రుడు వీళ్ళిద్దరిని పడుకోబన్నాడు. పడుకునే ముందు సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనాల దూరాలు నడిపించిన తర్వాత, అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే 12 మైళ్ళు నడిపించాడు ఒక రోజులో. 12 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 18 కిలోమీటర్లు. 16 ఏళ్ల పిల్లలు అన్నం పెట్టలే, నీళ్ళు ఇవ్వలే, 18 కిలోమీటర్లు నడిపించాడు. నడిపించిన తర్వాత అప్పటికి చీకటి పడింది. చీకటి పడగానే ఇద్దరిని దగ్గరికి కూర్చోబెట్టుకుని గృహాణవత్స సలిలం భూత్కాలస్య పర్యేహ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా మంత్రముల సముదాయం అంతా నీకు ఇచ్చేస్తున్నాను రామా, తీసుకో. ఇందులో ప్రధానంగా నీకు 2 విద్యలు చెప్తున్నాను, బల అతిబల. ఈ 2 విద్యలు నీ దగ్గర ఉంటే నీకేమొస్తాయంటే, నశ్రమోనజ్వరో వాతే నరూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా దర్శ ఇష్యంతి నైరుతా. ఈ విద్యల ఉపదేశంగా తీసుకుంటే రామా, నువ్వు మనస్సులో వీటిని స్మరించడం మాత్రం చేత ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ, లేచి ఉన్నప్పుడు కానీ, ప్రమత్తుడవై ఉన్నప్పుడు కానీ, అప్రమత్తుడవై ఉన్నప్పుడు కానీ ఎవరూ నిన్ను వచ్చి ముట్టుకోలేరు, నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు. దీంట్లో మరో విశేషం ఏంటంటే, నీకు గొప్ప సమయస్ఫూర్తి కలుగుతుంది. అంటే యుద్ధంలో వాడు అస్త్రం వేస్తున్నాడు అనుకోండి, వెంటనే ప్రతి అస్త్రం వేయాలి కదా, దానికి సమయస్ఫూర్తి అవసరం. అప్పటికప్పుడు గురుగారండి ఏం చేయమంటాను వాట్సాప్ మెసేజ్ పంపించడం కుదరదు కదా, వాడు వేసాడంటే మెసేజ్ వెళ్ళే లోపల బాణం వేసేస్తున్నాను. కాబట్టి సమయస్ఫూర్తి కావాలి, అది నేర్పించాడు ముందు. ఇప్పుడు అస్త్రం నీ చేతిలో ఉండడం వేరు, ఏ సమయానికి ఏ అస్త్రం వాడాలో నీకు తెలియడం వేరు. ఆ శిక్షణ ముందిస్తున్నాడు, ఎప్పుడు ఏది వాడాలో అది చెప్పి అది నీకు బుద్ధిలో ప్రచోదనం అవుతుంది. అలాగే కర్ణుడు, భారతంలో మీరందరూ విన్నారు కదండి, కర్ణుడు ఎందుకు చచ్చిపోతాడు? చిట్ట చివరిలో మంత్రాల గుర్తురాక చచ్చిపోతాడు. అలాంటి ఇబ్బంది నీకు రాకుండా ఎప్పుడైనా సరే మంత్రం గుర్తొస్తుంది. ఏంటి? బల అతిబల నీ దగ్గర ఉంటే. కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ 2 విద్యలు నువ్వు తీసుకోవలసింది అని రాముడికి ఇస్తే, ఒకడండి రామాయణంలో ఎప్పుడైనా ఎవరైనా రాముడికి ఏదైనా ఇచ్చారు అంటే సీతమ్మకి లక్ష్మణుడికి వెంటనే వచ్చేసినట్టే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాముడు వెంటనే వాళ్ళకి ఉపదేశం చేస్తారు. ఇంకా సీతమ్మ రాలేదు కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడికి కూడా ఈ విద్య వచ్చేసింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాముడు ఉపదేశించాడు లక్ష్మణుడికి. అయింది కదా, దీని తర్వాత మీరిద్దరూ పడుకోండి అని చెప్పాడు. చూడండి, ఆయన పరమాత్మ ఎక్కడ పడుకుంటాడు ఆయన సహజంగా? అలవైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధంబులో కదా, అక్కడ కదా ఆయన ఉండవలసింది. హంసకుతూలికా తల్పం మీద ఆయన కాళ్ళు ఎవరు పడుతూ ఉంటారండి? లక్ష్మీదేవి. అలా పడుకున్న ఆయన ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు గురువు ఎక్కడికి, ఇప్పుడు ఆ తర్వాత రాముడిగా పుట్టాడు అనుకున్నాం. ఇంత ప్రాణం ఉంటుంది దశరథుడు, మరి పక్కబోయాడా? ఎంత గొప్ప మంచం మీద ఎక్కడ పడుకోబెట్టి ఉంటాడు, ఏ హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టి ఉంటాడు. మరి ఇప్పుడు ఈయన ఎక్కడ పడుకోమన్నాడు? కొంత గడ్డి చూపించి గడ్డి మీద పడుకోమన్నాడు. ప్రశ్నించాడా రాముడు? నేను నిన్నటిదాకా రాజునే, రాజకుమారుణ్ణే, నేను ఇక్కడ పడుకోగలనా అన్నాడా? ఆ కటిక నేల మీద అలాగే పడుకున్నాడు. 2 దర్భలు వేస్తే ఆ దర్భల మీదే పడుకున్నాడు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ దేశంలో గురువుకి మీరు ఏ రోజైనా సరేనండి, ఎప్పుడైనా సరే, మీరు సినిమాల్లో చూసినా సీరియల్లో చూసినా గురువుని ఎవడైనా అవమానిస్తే వెంటనే ఛానల్ మార్చండి అని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అది మీ కంట పడకుండా చూసుకోండి. ఎందుకంటే గురువు అంటేనే ఆయన ఎదురుకుండా కూర్చున్నవాడు లఘువు అని అర్థమైందా? గురువు అంటే బలం, గురువు అంటే శక్తి,
నిన్నే చెప్పాను, గకారశ్చ అంధకారశ్చ రకారస్థ నిరోధకుడు అంధకార వినాశిత్వ గుర్రిత్యవిధి. ఇప్పటిదాకా రాముడు ఎందుకు తెచ్చాడు కూడా రాముడికి చెప్పలే విశ్వామిత్రుడు, ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన చెప్పిన పని చేస్తున్నాడు రాముడు అంతే. చక్కగా పడుకోమన్నాడు, పడుకున్నాడు. అయితే తెల్లారుతూ ఉంటే ఇప్పుడు ఇన్నాళ్ళు రాముడు ఎలా నిద్రలేచేవాడు, రాజులను ఎలా నిద్రలేపుతారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మంగళ వాద్యాలు అవి వాయిస్తే ఆ మంగళ పనులతో రాజు నిద్రలేస్తాడు. మరి ఇక్కడ అలాంటివేం లేవుగా. ఇక్కడ అసలు అవతారాన్ని మేలుకొలుపుతున్నాడు, రాముడిని మేలుకొలపడం కాదు ఇది. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రసార్థులా కర్తవ్యం దైవవాహినికం, ఏ గుడిలో అయినా దీంతోనే ప్రారంభం, అవునా కదా. ఆ తర్వాతే మల్లికార్జున స్వామి అయితే మల్లికార్జున విభోతవ సుప్రభాతం, రాజరాజేశ్వర స్వామి అయితే రాజరాజేశ్వర విభోతవ సుప్రభాతం, మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర విభోతవ సుప్రభాతం అని వస్తుంది. కానీ మొదటి శ్లోకం మాత్రం కౌసల్య సుప్రజా రామే, అవునా. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. ఎప్పుడైనా సరేనండి నిద్ర లేపేటప్పుడు ఇదొక గుర్తు మీరందరూ పెట్టుకోవాలి. ఎవరిని నిద్ర లేపుతున్నా ఉట్టినే నిద్ర లేపకూడదు. నిద్ర లేపుతున్న వాళ్ళకి కర్తవ్యమేమో చెప్పి మరీ నిద్ర లేపాలి. అందుకే కర్తవ్యం దైవమాహ్నికం, భగవంతుని పట్ల నీకు ఉన్న కర్తవ్యాన్ని నిర్వర్తించు. లేచి ఆ స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు చేయి. పూర్వా సంధ్యా ప్రవర్తతే, తూర్పు దిక్కున ఇప్పుడిప్పుడే ఎరుపు రంగు వస్తోంది అంటే సంధ్యా సమయం అవుతోంది, లే అని చెప్పి లేపాడు. ఒక రకంగా చెప్పాలంటే రామా ఇప్పటి వరకు 16 ఏళ్ళు నీ బాల్యలీలన్నీ అయిపోయినాయి స్వామి, ఇక నువ్వు రాక్షస సంహారం మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది, అవతార కార్యం ప్రారంభమవుతోంది. దైవమాహ్నికం అన్నారు కదా, దేవతలందరూ నిన్ను ఏమని కోరారు, నువ్వు ఎందుకు వస్తారన్నావు ఇక్కడికి, దేవతలందరికీ రక్షణ కోసం వస్తారన్నావు కదా, రావణ్ణి చంపడానికి వస్తారన్నావు కదా, ఆ దైవ కార్యం ప్రారంభమవుతోంది నాయనా లే అని చెప్పి లేపాడండి. లేచిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి లేచారు. లేచిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కలిసి ఈ రామావతార కార్యం ప్రారంభమైంది కాబట్టి వాళ్ళిద్దరు ముందుకు వెళ్తున్నారు, మళ్ళీ బయలుదేరారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం చిన్న విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కౌసల్య సుప్రజారామ అన్నాడు కానీ దశరథ సుప్రజారామని ఎందుకు అనలేదు? ఇప్పుడు పంపించిన వాడు దశరథుడు కదండి, యజ్ఞం చేసిన వాడు దశరథుడు, అవునా. ఇప్పుడు పొద్దున్న ఇంతసేపు నేను నోరు కొట్టుకు చెప్పింది ఏమిటి, దశరథుడు ఇచ్చేసాడు ఏదో గరుక్మంతుల్లా ఉన్న యజ్ఞవేదిక తయారు చేశాడు, ఇన్ని దానాలు ఇచ్చాడు, చివరికి భార్యల్ని కూడా దానం ఇచ్చాడు, మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, అశ్వాన్ని చంపించాడు, ఏవో చెప్పాను కదా. మరి దశరథ సుప్రజారాం ఎందుకు అవ్వలేదు, కౌసల్య సుప్రజారాం ఎందుకయింది? చెప్పండి ఎవరైనా, కౌసల్య సుప్రజారాం ఎందుకైంది? దశరథ సుప్రజారాం అవ్వాలి కదా. ఇప్పుడు దశరథుడు కూడా కొడుకేగా ఆయన. అది త్యాగరాజస్వామి చేశాడు. ఇక్కడ విశ్వామిత్రుడు ఎందుకు ఈ పని చేశాడు, విశ్వామిత్రుడు ఎందుకు ఈ శ్లోకాన్ని ఇలా చెప్పాడు అని. తల్లి పేరుతోనే పిలవాలి అనే అలా అంటారా? కానీ మరి ఆత్మావై పుత్రనామాసి కదా, తండ్రి పుత్రుడి రూపంలో భూమి చరిస్తూ ఉంటాడని కదా అర్థం. ఆత్మావై పుత్రనామాసి కదా. అలా అంటారు. అలా చూసినా దశరథుడి పేరే చెప్పాలిగా. దశరథుడి పేరు ఎందుకు చెప్పడం లేదు ఇక్కడ? కౌసల్య పేరు ఎందుకు చెప్తున్నాడు చెప్పండి. ఇది సమాధానం. ఎందుకంటే 12 ఎవరైనా 9 నెలలు మోస్తారు. కౌసల్యమ్మ 11 నెలలు మోసింది రాముడిని. పొద్దున్నే చెప్పుకున్నాక 9 నెలలు మోసింది. ఇప్పుడు దశరథుడికి 4 కొడుకులయ్యా, ఒకడు కాకపోతే ఒకడు ఉన్నాడు. కౌసల్యకి ఒక్కడే కొడుకు. దశరథుడు ఈ 4గురిలో ఒకడిని పంపించడానికి అంత యాగి చేశాడు. కౌసల్యమ్మ ఒక్క మాట అంది, అర్థమైందా? అందుకే ఇంకొకటండి, ఆవిడ కడుపులో పెరగడము అనేది. ఎందుకంటే ఇప్పుడు మహానుభావు ఒక భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి, పక్కనే మాతృభూతేశ్వర ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా దండం పెట్టుకోవాలి మనం. ఆయన యొక్క తల్లి అనే ఒకే ఒక్క విషయానికి ఆవిడ నమస్కారం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెంచింది ఆవిడ లేని రోజు అసలు ఆయన వస్తాడా బయటికి? ఆవిడ లేని రోజున ఆయన ఎవరి పాలు తాగి బతకాలి? ఈ సృష్టిని సృజించేది అమ్మే, పోషించేది ముఖ్యంగా అమ్మే. కాబట్టి ఇంకొకటి, దశరథ మహారాజు అయితే యజ్ఞ ఏర్పాట్లన్నీ చూశాడు, కానీ అసలు ఒంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఇప్పుడు మహారాణి వంట చేయాలని ఉందా అండి?
వంటే చేయవలసిన అవసరం లేని మహారాణి కడుపులో మనస్సులో ఎలాంటి వికారము పెట్టుకోకుండా అశ్వాన్ని చంపడం ఏమిటి, ఆ అశ్వం పక్కన ఒక రాత్రి పూర్తిగా పడుకొని ఉండడం ఏమిటి, ఇదంతా ఏమిటి? త్యాగం కాదు, ఆవిడ పడ్డ బాధ కాదు. అందుకని కౌసల్య సుప్రజా రామ బహుశా ఇదంతా పట్టేసినాయి మహర్షి మనస్సుని. కాబట్టి కౌసల్య సుప్రజా రామ అని చెప్పి అజాయమానో బహుధా విజాయితే అని చెప్పి తండ్రిగా దశరథుడిని వరించిన పరబ్రహ్మ తల్లిగా మరి కౌసల్యని ఎంచుకున్నాడుగా. ఆయనకు 3 భార్యలు ఉన్నా కాబట్టి ఆ రకంగా కౌసల్య సుప్రజా రామ అని చెప్పిన తర్వాత ఇంకా చక్కగా మళ్ళీ 2వ రోజు కూడా నడవడానికి ప్రారంభించారండి. ఇద్దరు లేచారు, సంధ్యావందనాలు అవి చేసుకున్నారు, మళ్ళీ నడక మొదలుపెట్టారు, నడుస్తూనే ఉన్నారు. నడుస్తూ ఉంటే ఒక చోటకు వెళ్ళేసరికి అక్కడ ఒక గొప్ప ఆశ్రమం కనబడింది. ఒక ఆశ్రమం కనబడేసరికి అక్కడ ఈ గంగా సరయూ నదులు, అయోధ్య వెళ్తే మీకు ఉండే నది పేరు సరయూ నది, గంగా నది సరయూ నదుల యొక్క సంగమ స్థానం ఉంది. అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అది వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు రాముడిని చూస్తే మీరు యాత్ర ఎలా చేయాలో రాముడు మీకు బాగా నేర్పిస్తాడు. రాముడు వెళ్తూ ఉంటే ఏది కనపడినా అది ఆయనకు తెలియకపోతే అయ్యా ఇదేమిటని ప్రశ్నించి దాని గొప్పతనం తెలుసుకొని నమస్కారం చేసి వెళ్తాడు. అంతే తప్ప నేను కాశీ వచ్చానండి, నాకు ఎన్ని ఘాట్లు ఉంటాయి, ఎందుకు నేను విశ్వేశ్వరుడికి దండం పెట్టానా లేదా, మళ్ళీ సాయంత్రానికి ట్రైన్ ఎక్కానా లేదని నువ్వు కాశీ యాత్ర చేయడం దేనికి, అక్కడ ఎన్ని ఘాట్లు ఉన్నాయి, ఎన్ని ఘట్టాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, అంతకుముందు అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, వారు ఏ విధంగా గొప్ప విషయాలను అక్కడ పొందారు, అసలు హరిశ్చంద్రుడు ఎవరు, హరిశ్చంద్ర ఘాట్ అన్న పేరు ఎందుకు వచ్చింది, ఆ సత్యహరిశ్చంద్రుడు యొక్క గొప్పతనము, ఇవన్నీ తెలుసుకుంటే కదా మీరు కాశీయాత్ర చేసినట్టు. అంతేనా కాదా? అందుకని పొద్దున వెళ్ళి సాయంత్రానికల్లా బయలుదేరిపోతాం అనుకోవడం ఏ యాత్రా స్థలం నుంచైనా కొంచెం అంత గొప్ప విషయం కాదేమో అన్నది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు రాముడు అడుగుతున్నాడు, ఇక్కడ ఎంత చాలా గొప్పగా ఆశ్రమం ఉంది కదా స్వామి, ఇది ఎవరిది, ఇక్కడ ఎవరుండేవారు అంటే, నాయన ఇక్కడ కృతోద్వాహం తు దేవేశం గచ్చితం సమరుద్గణం దర్శయామాస దుర్మేధ కృంతృతశ్చ మహాత్మన. ఇక్కడ పరమశివుడు తపస్సు చేసేవాడయ్యా. పరమశివుడు తపస్సు చేస్తూ ఉంటే ఇక్కడికి మన్మధుడు వచ్చాడు, నా వల్లే నీకు పార్వతీదేవితో పెళ్ళయిందన్నాడు. 3వ కన్ను తెరిచాడు. 3వ కన్ను తెరవగానే మన్మధుడు భస్మైపోయాడయ్యా. ఆ తర్వాత పరమశివుడు తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఆయన తర్వాత ఆయన శిష్యులు ఇక్కడ చేశారు. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి పరమశివుడు వెళ్ళిపోయినా ఆయన శిష్య పరంపర ఇక్కడ ఇంకా కొనసాగుతోంది. వారి వల్ల ఈ ప్రదేశానికి చాలా మంచి శక్తి వచ్చింది, ఆ ప్రదేశం ఇది అని అన్నట్టు. అనేసరికి అయితే స్వామి పరమశివుడు తపస్సు చేసిన ప్రదేశమా అని అక్కడ నమస్కారం చేసి ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి అందుకే రామాయణం అనేది మనకి మృత సంజీవని అండి. ఎన్ని విషయాలు తెలుస్తాయో ఇంత చేస్తే ఇంకా మనం తాటకి దాకా రాలా. ఈ లోపల ఎన్ని విషయాలు చెప్పాడో చూడండి. మనం అందుకే జాగ్రత్తగా చదువుకోవాలి రామాయణాన్ని. అయింది కదా. ఈ లోపల పడవ మీద ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు, మీరు మళ్ళీ బయలుదేరండి అన్నారు. వాళ్ళు ఇద్దరు బయలుదేరే 3 వెళ్తూ ఉంటే ఓ పడవ ఇచ్చారు, ఈ పడవలో ఈ నది దాటండి అంటే పడవలో నది దాటుతూ ఉంటే పెద్ద చప్పుడు వినపడింది రాముడికి. ఊరుకుంటాడా? ఇంత పెద్ద చప్పుడు ఎందుకు వినబడుతోంది అన్నాడు. అనేసరికి అప్పుడు మళ్ళీ చెప్పాడు, అయ్యా ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు హిమాలయాల్లో కైలాసపర్వత శిఖరాల మీద తన మనసుతో ఒక సరోవరాన్ని నిర్మించాడు. దానికే మానస సరోవరము అని పేరు. బ్రహ్మ యొక్క మనస్సుతో నిర్మింపబడిన సరోవరం కాబట్టి మానస సరోవరము అని దానికి పేరు. ఇప్పుడు చైనాలో ఉంది. ఆ పైన కైలాసం ఉంటుంది. అది పరమశివుడు ఉండే కైలాసం కాదు. ఈ కైలాస పర్వతం పైన కనపడని లోకాల్లో పరమశివుడు ఉంటాడు. అక్కడికి మనం వెళ్ళలేము. కానీ మన బ్రహ్మదేవుడి మనస్సు నుంచి ఉద్భవించింది కాబట్టి దీనికి మానస సరోవరం అని పేరు. ఈ సరస్సులో నీరు ప్రవహిస్తూ వస్తుంది. ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు బ్రహ్మ శిరస్సు నుంచి వచ్చింది కాబట్టి దానికి సరయు అని పేరు పెట్టారు. ఆ సరయు నది గంగా నది ఇక్కడ కలుస్తున్నాయి. అవి కలుస్తూ ఉండడం వల్ల ఈ చప్పుడు నీకు వినపడుతోంది. కాబట్టి ముందు ఇక్కడ ప్రణామం చెయ్యు అని విశ్వామిత్రుడు ప్రణామం చేయించాడు. మన చేత కూడా మన తల్లిదండ్రులు ప్రణామం చేయిస్తారు. చూడండి, ఎంతోమంది, నాకు ఇప్పటికి అలవాటు పోలేదు, ఎంతోమంది తల్లిదండ్రులు ఏదైనా నది నుంచి ట్రైన్లోంచి మనం వెళ్తూ ఉంటే రూపాయికాయనో 10 రూపాయికాయనో వేసి దండం పెట్టరా అంటారు. మన జన విజ్ఞాన వేదిక ఇలాంటి వాళ్ళందరూ ఇది మూర్ఖత్వం అది ఇది అంటుంటారు. కానీ మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ నాగరికత అయినా నది పక్కనే ప్రారంభమైంది. సింధు నాగరికత అన్నాం అనుకోండి, సింధు నది పక్కన ప్రారంభమైంది, అవునా? ఏవో సిరియాలు, ఈజిప్ట్, వీటన్నిటిలో కూడా నాగరికత ఎప్పుడూ నది పక్కనే ప్రారంభం అవుతుంది. ఏమంటే నది ఎంత గొప్పదంటేనండి, నదికి ఎవరు చెప్పారంటే అసలు ఎవడు దారి చూపించాడు, ఎవడు రూట్ మ్యాప్ ఇచ్చాడు, ఎవడు గూగుల్ మ్యాప్స్లో కూర్చోబెట్టి పంపించాడు, ఎవడు క్యాబ్ బుక్ చేశాడు నదికి సముద్రం దాకా? ఏ కొండలోనో పుడుతుంది. ఏ నది అయినా సరే ఏదో కొండలోనే పుడుతుందా?
ఏ కొండలోనో పుట్టిన నది సముద్రం దాకా దానికి దారి ఎలా తెలిసిందండి? ఆ నదికి నదిని చూసి మీకు శ్రీ గురు చరిత్రలో అవధూతోపాఖ్యానమో ఒక ఆఖ్యానం వస్తుంది. ఆ అవధూతోపాఖ్యానంలో 24 గురువుల గురించి చెప్తూ నదిని ఒక గురువుగా చెప్తారు. ఇప్పుడు దుష్టుడైన వాడు, ఇప్పుడు నదిని చూసి మనం అందరం నేర్చుకోవాలండి. నదిని చూసి ఎలా నేర్చుకోవాలంటారని, ఇప్పుడు ఒకడు వెళ్తాడు, నది నీరు ఆపుతాన్ని డ్యామ్ కడతాడు. వాడు నీళ్ళు వదలగానే ఆ నీళ్లు మళ్ళీ ఎక్కడ సముద్రంకి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి. అవునా కదా? ఒక ధూర్తుడు ఉంటాడు, వాడు వెళ్ళి నదిలో మలమూత్రాలు విసర్జిస్తాడు. వాడు మలమూత్రాలు విసర్జించేది నదిలో అని చెప్పి కోపం పెట్టుకోదు. అవునా? ఒకడు ఉంటాడు పరమచండాలంగా, వీడు వెళ్ళి సబ్బుతో నదిలో స్నానం చేస్తాడు. సబ్బుతో స్నానం చేయండి, నువ్వు నీ ఇంట్లో బాత్రూంలో చేయొచ్చు కదా. నదిలోకి వెళ్ళి సబ్బు రుద్దుకోవడం దీనికి ఉన్న చేపలు చంపేయడం తప్ప ఆ సబ్బు నీళ్ళు వాడి. అవునా కదా? అదేమీ బెంగ పెట్టుకోదు. దేవాలయాలు ఉంటాయి నది పక్కన, ఏమీ కాకుండా స్వామి కాళ్ళు కడిగి వెళ్ళిపోతూ ఉంటుంది. పాతాళగంగ లేదు శ్రీశైలంలో, స్వామి కాళ్ళు కడిగి వెళ్ళిపోతుంది. ఏ పుణ్యక్షేత్రాలున్నా ఒక్కదాన్ని వదలదు, నది పక్కనే ఉంటాయి అన్ని పుణ్యక్షేత్రాలు. మీరు చూడండి, అన్నింటినీ చూసుకుంటూ ఉంటుంది. చివరికి వెళ్ళి ఆ సముద్రంలో కలిసిపోతుంది. ఒక్క రోజు కూడా దాని ప్రయాణాన్ని నది ఆపదు. నువ్వు ఆపిస్తే ఆపాలి తప్ప ఏ డ్యామ్ కట్టి ఏ రోజు నది తన ప్రవాహాన్ని ఆపదు. కాబట్టి మన జీవనం కూడా నదిలాగే అవ్వాలి. నువ్వు ఎక్కడ ఇప్పుడు అన్ని నదులు ఒక కొండలో పుట్టవు, కానీ అన్ని నదులు వీళ్ళు ఒక సముద్రంలోనే కలుస్తాయి. అవునా కదా? ఇప్పుడు సముద్రం అనేది యావత్ ప్రపంచంలోనే ఉన్నది ఒకటే. అవునా కాదా? మనమేదో ఈ ముక్క ఇండియన్ ఓషన్, ఈ ముక్క పసిఫిక్ ఓషన్ అని పిలుస్తున్నాం, కానీ సముద్రం అనేది ప్రపంచంతో ఒకటేగా. ఏ నది ఎక్కడ పుట్టనివ్వండి ఆ సముద్రంలోకే వెళ్ళి కలుస్తుంది. కాబట్టి అలాగా ఇప్పుడేమో 2 గొప్ప నదులు. సరయూ నది ఏమో బ్రహ్మశిరస్సు నుంచి వచ్చింది. మరి గంగా నది, రేపు సుధీర్ గారు వారు చెప్తారు మీకు, భవాంగ పతితంతో ఏం పరమశివుడి ఒంటిని తాకి వచ్చింది గంగా నది. ఈ 2 నదులు కలిసేయ్యా దండం పెట్టింటే దండం పెట్టాడు. పెట్టిన తర్వాత గంగా నదిని దాటారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా పడవ నుంచి దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక ప్రదేశం అంతా నిర్జనంగా ఉంది. ఈల పక్షుల కూతలు వినపడుతున్నాయి. చాలా భయంకరంగా ఈ పక్షులు అరుస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు నడుస్తున్నాయి. వాతావరణం అంతా భయంకరంగా ఉంది. మనిషి అన్నవాడు ఇక్కడ ఎప్పుడూ లేడేమో అన్న భావన కలుగుతోంది. రాముడు ఊరుకుంటాడా? కృష్ణ వేశాడు. స్వామి ఎందుకు ఇలా ఉంది? ఇక్కడ చూస్తే ఇవన్నీ తిరుగుతున్నట్టుంది, కానీ మనుషులు ఎందుకు లేరు స్వామి ఇక్కడ అనేసరికి అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు ఊరుకోడుగా. విశ్వామిత్రుడికి ఎప్పుడైనా గురువుకి గొప్ప ఆనందమైన విషయం ఏంటంటే ప్రశ్నించే శిష్యుడు దొరకడం. ఈయన ప్రశ్న వేసేయగానే మళ్ళీ విశ్వామిత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ పూర్వకాలంలో మలదము, కరుష్యము అని 2 బ్రహ్మాండమైన జనపదాలు ఉండేవయ్యా. అక్కడ ఎంతోమంది జనులు ఉండేవారు, ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇక్కడ 2 పట్టణాలు ఉండేవి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజున ఆ పట్టణాలు లేవు అని చెప్పాడు. ఎందుకు లేవయ్యా అనేసరికి అసలు నాయన పూర్వం వృత్రాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రాహ్మణుడు, కానీ ఆసురీ ప్రవృత్తితో ఉన్నాడు. కాబట్టి దేవేంద్రుడు వచ్చి వృత్రాసురుడిని చంపేశాడు. బ్రాహ్మణుడిని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. బ్రహ్మహత్యా పాతకం పట్టుకున్నట్టు పాపం గనక ఒంటిని పట్టుకుంటే సహజంగా దేవతలు అనేవారు అమృతం తాగారు. వాళ్ళు అమృతం తాగారు కాబట్టి వారికి ఆకలి దప్పులు అనేవి 2 ఉండవు. కానీ ఏమీ లేని ఇవేవి ఉండకూడని దేవేంద్రుడికి ఆకలి దప్పిక 2 పట్టుకున్నాయి. పట్టుకోవడం అనే కాకుండా అతని యొక్క ద్వారాల్లోంచి, అంటే కళ్ళలోంచి, చెవుల్లోంచి, మలమూత్ర ద్వారాల్లోంచి ఆయనకి మలం బయటికి రావడం మొదలుపెట్టింది. అశుచి అయిపోతున్నాడు. ఈ అశుచి అయిపోతూ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక పరిగెడుతూ వెళ్తూ ఉండేసరికి ఈ బ్రహ్మహత్యాపాతకం వల్ల ఇన్ని దోషాలు వస్తే, అంటే ఎంతటి వాడు దేవేంద్రుడు అంతటి వాడే బ్రహ్మహత్య చేస్తే ఇన్ని బాధలు పడ్డా అంటే సామాన్య విషయం మేము చెప్పుకోక్కర్లేదు కదా. అలా వెళ్తూ ఉంటే మహర్షులు కనబడ్డారు ఆయనకి ఈ భూమి మీద. మహర్షుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలా జరుగుతోంది, మీరు ఏమైనా నన్ను కాపాడంటే వాళ్ళు నీళ్లు అభిమంత్రించి ఆయన మీద వదిలేరు. ఒక్కసారిగా అతనిలో ఉన్న మలము, ఈ మలదము కరుషము అనే, అంటే మలదము కరుషము అంటేనే ఆకలి, అశుచి. మలదము అంటే మలదము, కరుషం అంటే ఆకలి. ఈ 2 అశుచులు ఉన్నాయి కదా. వాళ్ళు ఎప్పుడైతే మంత్రప్రయోగం ఈయన మీద చేశారో వెంటనే ఆ 2 బయటకు వచ్చి కింద పడ్డాయి. భూమి వాటిని స్వీకరించింది. అవి 2 పర్వతాల్లో పడ్డాయి. భూమి వచ్చి వాటిని స్వీకరించింది. అప్పుడు నువ్వు స్వీకరించేవు కాబట్టి ఓ భూమాత, నేను నీకు వరం ఇస్తున్నాను, ఈ 2 పెద్ద పట్టణాలు అవుతాయని వరం ఇచ్చాడు. ఎవరు? దేవేంద్రుడు. దానివల్ల అక్కడ ఆ 2 ఏర్పడ్డాయి.
ఏర్పడిన తర్వాత చాలా ఆ 2 నగరాలు వచ్చాయి. ఆ నగరాల వల్ల చాలా బాగుంది. అప్పుడు అక్కడ సుకేతుడు అనే యక్షుడు వచ్చాడయ్యా అక్కడికి. ఆ యక్షుడికి 1000 ఏనుగుల బలం ఉన్న కుమార్తె వచ్చింది అనేసి రావడం ఆపండి అన్నాడు. ఎందుకంటే యక్షులు సహజంగా దేవసభల్లో ఉండే యక్షులు సహజంగా సంగీత నాట్య ప్రియులు, సంగీత నాట్యాల్లో చాలా గొప్ప ప్రవేశం ఉన్నవాళ్ళు యక్షులు అవుతారు. వారి దగ్గర ఇంత బలం ఉంది అని చెప్పడం కష్టం. మరి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చిందో ఆయన కుదురుకి అడిగాడు రాముడు. చూడండి ఎంత నిశ్చితంగా పట్టుకుంటాడు, ఏ కథ చెప్తుందో రాముడు. అప్పుడు అన్నాడు, అవునయ్యా చాలా మంచి ప్రశ్న పట్టుకున్నావు రామా. చాలా కాలం ఈ సుకేతుడికి పిల్లలు లేరు. ఆయన బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేసి నాకు గొప్ప కుమారుణ్ణి ఇవ్వంటే నీ కొడుకునివ్వను, ఓ కూతుర్ని ఇస్తాను, గొప్ప అందగెత్తు అవుతుంది, కామరూపిణి అవుతుంది, ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంటుంది అని చెప్పాడు. కానీ కొడుకుని మాత్రం ఇవ్వలేదు. ఆవిడ పుట్టింది. పుట్టగానే 1000 దదౌ నాగ సహస్రస్య బలం చాస్యాం పితామహ సత్వేన పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మ మహాశయా. 1000 ఏనుగుల బలంతో కూతురు పుడితే ఆమెకు తాటక అని పేరు పెట్టాడు. ఆమె పెద్దదవుతోంది, మహా అందగత్తిగా తయారైంది. ఆమెకు సుందుడు అనే వ్యక్తికి ఇచ్చి ఆమెకి వివాహం చేశాడు. వారిద్దరికీ మారీచుడు అనే కుమారుడు పుట్టాడు. అర్థమైందా? మారీచుడు అనే కుమారుడు పుట్టాడు. ఈమెకు 1000 ఏనుగుల బలం ఉంది. ఈ బలం వల్ల భర్తతో కలిసి స్వైర విహారిణి అయి, ఇదొక చాలా పెద్ద పదం. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు ఊళ్ళ మీద తిరగకూడదు. పని ఉంటే తప్ప బయట తిరగడం అనేది మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏం తోచట్లేదండి, నీకేం తోచట్లేకపోతే ఊరి మీద ఎందుకు పడ్డావు? నువ్వు చదివితే 2-3 తరాలకు కూడా సరిపోయేంత వాంగ్మయం ఉంది. నువ్వు చదివేవా? ఏంటి టైంపాస్ కోసం అంటే అలా నడిచి వెళ్ళి వస్తావు. అలా నడిచి వెళ్ళి రావడం దేనికి? నువ్వు ఏదైనా పర్పస్ ఉంటే నడిచి వెళ్ళు, లేకపోతే లేదు. ఈ స్వైర విహారిని అవడంలో ఏం జరిగిందంటే నీకేం పని లేదు, నువ్వు ఊరి మీదకి వెళ్ళావు, అక్కడ ఎవడో ఇద్దరు కొట్టుకుంటున్నారు, తగునమ్మా నువ్వు అక్కడ ఎందుకు నీకేం పని లేదు కాబట్టి. అర్థమైందా? అందులో నీకు 1000 ఏనుగుల బలం ఉంది. నీకేమీ పని లేకుండా 1000 ఏనుగుల బలం ఉంటే ఏం జరుగుతుంది? అక్కర్లేని అన్ని గొడవల్లో నీ వేలు పెట్టడం. ఆ తర్వాత ఇప్పుడు గొడవలో మనం వేలంటూ పెట్టిన తర్వాత మంచో చెడు ఏదో జరగాలి కదా మనకి, దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా అడిచింది ఆవిడ. ఒకరోజు ఈవిడ ఇలా తిరుగుతూ ఉంటే అగస్త్య మహర్షి ఈవిడికి కనబడ్డాడు. కనబడేసరికి ఈ అగస్త్య మహర్షి సహజంగా అగస్త్య మహర్షి పేరు తలుచుకోవడమే చాలా పుణ్యమండి. అగస్త్య మహర్షి ఈ రోజున తమిళ భాష ఉందే, అరవ భాష, దాన్ని కనిపెట్టింది అగస్త్య మహర్షి. ఎంత గొప్పవాడంటే అగస్త్య మహర్షి ఆయనని వింధ్య పర్వతాల యొక్క ఉత్తర దిక్కుకు పంపించడం కోసం, ఆయన్ని వింధ్య పర్వతాల దిక్కుకు ఉత్తర దిక్కుకు పంపించడం కోసం దేవేంద్రుడు అంతటి వాడు, బృహస్పతి అంతటి వాడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి లోపాముద్రాదేవి స్తుతి చేస్తారు. లోపాముద్ర అంటే అగస్త్యుడి భార్య. అర్థమైందా? మామూలు వాడు కాదు. అగస్త్యుడు అంటే మన సప్తఋషుల్లో ప్రథముడు కాబట్టి అగస్త్య ఋషి అక్కడ వెళ్ళారు. ఈ సుందుడు ఏం చేశాడంటే అంత అగస్త్య ఋషి మీదకి వెళ్ళి పడ్డాడు. పడేసరికి ఆయన అన్నాడు, ఒక గట్టిగా ఆయనే వల్ల అన్నాడు, అంతే హుంకారం ఒక్కటి చేశాడు అంతే. ఆ దెబ్బకి సుందుడు చచ్చిపోయాడు. ఆయన బ్రహ్మర్షి. మీకు ఏదో రామాయణంలో విశ్వామిత్రుడు అంటాడు, దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం అని, బాహువుల్లో ఉన్న బలం కాదురా, బ్రహ్మ నుంచి వచ్చే బలం రా బలం అని చెప్పి అంటాడు ఆయన. అలాగా సరే, ఇప్పుడు అక్కర్లేని గొడవ నడుచుకెళ్తున్నాడు మహర్షి, వెళ్ళి భర్త మీద పడ్డాడు, చచ్చిపోయాడు. ఇప్పటికైనా బుద్ధి రావాలా? వెంటనే మారీచుని తీసుకుని ఈ తాటకి, అప్పటికింకా ఆవిడ యక్షిణే, ఆవిడింకా అప్పటికి రాక్షసి కాలే, ఈ యక్షుడిగా ఉన్న తాటకెళ్ళి ఆయన మీద పడింది. మారీచుడు కూడా అప్పటికి యక్షుడిగానే ఉన్నాడు. వెళ్ళి ఆయన మీద పడేసరికి ఆయన ఒకసారి కోపం వచ్చింది. రాక్షత్వం భజస్వేతి మారీచం వ్యాజహార అగస్త్య పరమ క్రుద్ధ తాటకమపి శప్తవాన్ పురుషాది మహాయక్షి విరూప వికృతారణ ఇదం రూపం విహాయాధ దారుణం రూపమొస్తే. గొప్ప అందంగా ఉన్నాను కదా, నువ్వు మిడిసి పడుతున్నావు, సరే ఈ క్షణం నుంచి రాక్షసు అయిపో, ఓ మారీచ నీవు కూడా రాక్షసుడు అయిపో అన్నారు. ఒకసారి ఎప్పుడైతే ఆవిడ రాక్షస అయిందో, 1000 ఏనుగుల బలం ఎప్పుడైతే ఒంట్లో ఉందో, ఇన్నాళ్ళు గొడవల్లోనే తల్ల దూర్చేది, ఇప్పుడు మనుషుల్ని తిండమే మొదలుపెట్టి. ఎంత తిందంటే ఆవిడ, ఈ 2 మహానగరాలు ఇప్పుడు లేకుండా పోయాయి, ఒక్క మనిషి కూడా లేకుండా పోయాడయ్యా. అది ఈవిడ తిండి కాబట్టి రామ ఆవిడ ఎదురు పడితే మాత్రం చంపేయని చెప్పాడు. అనేసరికి ప్రజలందరూ ఊరు విడిచి పారిపోయారయ్యా, రామా నువ్వు ఇప్పుడు ఆ రాక్షస తాటకని చంపాలి అన్నాడు. అనేసరికి రాముడు స్త్రీ కదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకా తాటకు వెళ్ళి ఎదురకుండా రాలే, కానీ రాముడికి అప్పుడే స్త్రీ కదా, చెయ్యలా ఎత్తుతాం ఆడదాని మీద అని ఆలోచన మొదలుపెట్టాడు. అనేసరికి వెంటనే విశ్వామిత్రుడు కనిపెట్టాడు,
ఇంతగా ఉన్న రాముడు ఒక్కసారి ఎందుకో తగ్గాడని చెప్పి స్త్రీని చంపడం అని సంకోచిస్తావేమో. చెప్తాను చూడు. నృశంసం అనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షసా సదా. రాజ్యభారణయుక్తానామేష ధర్మ సనాతన అధర్మ్యాం జహి కాకుస్తా ధర్మో హ్యస్యా న విద్యతే. అండ్ అందరం ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవాల్సిన లైన్లు ఈ రెండు. ఏ పరిపాలకుడైనా జీవితంలో ఎలాంటి పరిపాలన మీరు చేద్దామన్న చివరికి కుటుంబ పరిపాలనే కానీ ఎర్రసిరాతో మనం అండర్లైన్ చేసుకోవాల్సిన లైన్లు ఈ రెండు. ఎందుకంటే 25వ సర్గ రామాయణంలో 25వ సర్గ 18-19 శ్లోకాలు అంటున్నాడు. స్త్రీని చంపడం సందేహిస్తావేమో, సందేహం పెట్టుకోవద్దు. దానివల్ల మహాపాతకమే రాని, అది దోషమే కానీ దోషం కాకపోని ప్రజారక్షణ కోసమని ఒకసారి రాజ్యాన్ని పరిపాలిస్తాను అని ఏ రాజైతే ప్రతిజ్ఞ చేశాడో అతను భూమికి కంటకమైన రాక్షసుల్ని చంపవలసిందే, చంపి తీరవలసినదే. అర్థమైందా? రాజధర్మము అంటే రాజధర్మమే. ఇవాళ కూడానండి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు కులమతాలకు అతీతంగా, మనస్సులో భావనలకు అతీతంగా కేవలం ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తామని వాళ్ళు ప్రమాణం చేస్తారు, తెలుసా? అవునా కాదా? అలాగే వైద్యులు హిప్పోక్రేట్స్ ఓత్ అని ఒకటి తీసుకుంటారు. శత్రువే రాని నేను వాడిని బ్రతికిస్తాను అని చెప్పి, ఎందుకంటే అది నా వైద్య ధర్మము అని చెప్పి. అలాగే రామా నువ్వు రాజువి, కాబోయే రాజువి కాబట్టి దోషం రాని, దోషం రాకపోని, పాతకమైన అని, పాతకం రాకపోని మనుష్యులందరినీ మీద పడి చంపేసి తినేసే రాక్షసులు ఎవరు ఉన్నా సరే వారిని నీవు చంపవలసిందే. ఈ మాట ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే అండి రామచంద్రమూర్తి. అరణ్యకాండలో నిన్న మనం చెప్పుకున్నామే, సీతతో మాట్లాడుతున్నప్పుడు సకృదేవ ప్రపన్నాయ అని చెప్తాడు. అంటే ఒకసారి ఆయన గురువు గారు చెప్పిన మాట అంటే జీవితాంతం గుర్తుండిపోతుందండి. అందుకే పరమాచార్య స్వామి వారు అంటారు, ఇతర మృగాలన్నీ అడవిలో బోల్డ్ మృగాలు ఉంటాయి. అడవిలోకి వెళ్తే నక్క ఊల వేస్తుంది, జింక అరుస్తుంది, ఎదరుస్తుంది, ఏనుగు ఘీంకారం చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఒక్కసారి సింహం గనక నిలబడి గర్జించిందా ఇంక ఇవే చప్పుళ్ళు మనకు వినపడవు. అవునా కాదా? ప్రపంచంలో మనకు కనబడే మనుషులందరూ ఈ కుక్కల్లా, నక్కల్లా, ఏనుగుల్లా బోల్డ్ రకాల మనుషులు మనకు కనబడతారు. గురువు ఒక్కడే కనబడతాడు. ఆ కనబడిన గురువు ఒక్కసారి సింహనాదం చేశాడా మనలో ఉన్న అప్పటిదాకా మనం గుర్తుపెట్టుకున్న విషయాలన్నీ మరిచిపోయి ఆయన చెప్పిన విషయమే గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి గురు వైభవం అంత ముఖ్యం రామాయణంలో. అర్థమైందా? సరే, ఇది చెప్పిన తర్వాత ఇంకోటి చెప్తున్నాడు. పూర్వకాలంలో మంథర అంటే ఈ రామాయణంలో వచ్చే మంథర కాదు, ఇవిడే మంథర అనే స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నం చేసే రోజుల్లో ఇంద్రుడు ఆవిడని సంహరించాడయ్యా. కాబట్టి స్త్రీని చంపడం అనేది దోషము అని పెట్టుకోకు. ఆర్షధర్మం ప్రకారము ధర్మాన్ని నిలబెట్టడమే ధర్మము, మరొకటి కాదు అని చెప్పి. అలాగే భృగు మహర్షి యొక్క భార్య ఇంద్రుడిని సంహరిస్తానని చెప్పి తపస్సులో కూర్చుంటే మహావిష్ణువు ఆవిడని చంపాడయ్యా. అలా పూర్వం నుండి లోక కంటకులైన స్త్రీలని చంపడము అనేది ఒకటి ఉన్నది. ఇది సదాచారమైనది, సనాతనమైన ధర్మమే. అందుకే విరోచనుని కూతురైన మంథరని ఆ రోజున సంహరించినట్టు, భృగుపత్నిని విష్ణువు సంహరించినట్టు నీవు ఇప్పుడు ఈ తాటకిని సంహరించు అని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు రామచంద్రమూర్తి వెంటనే మీరు చెప్పారు కదండి ఆడదాన్ని చంపడం ఏంటండి ఆయన అని మాట మాట్లాడకుండా రాముడు ఏం చెప్పండి చెప్పండి. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేది కర్తవ్యమవిశంకయా గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయత తవ చైవా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః అని అన్నాడు. గురుగారు మీరు చెప్పారు, శిరస్సు వంచి చెప్తున్నా, మా నాన్నగారు పితుర్వచన నిర్దేశ్యాత్, మా నాన్నగారు నాకు మిమ్మల్ని మీ వెనక వచ్చి మీరేం చెప్తే చేయమన్నారు. ఆ ఒక్క కారణం చాలండి, మళ్ళీ ఇంత చెప్పడం ఎందుకు నాకు మీరు? చూడండి ఎంత బాగా చెప్పాడు. మా నాన్నగారు చేయమన్నారు, మీ వెంట వెళ్ళమన్నారు, కాబట్టి మా నాన్నగారికి ఇచ్చిన మాట కోసం. అలాగే మీరు ఏది ఆజ్ఞ చెప్తే అది చేయమని మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేస్తానండి అని లోకాన్ని రక్షించడం కోసం, లోకంలో ఉన్న సంపదలను రక్షించడం కోసం, మహర్షుల్ని రక్షించడం కోసం, మళ్ళీ వాళ్ళందరూ సంతోషంగా బ్రతకడం కోసం సుక్షత్రియ వంశంలో పుట్టిన నేను ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడం కోసం అని చెప్పి తాటక నిగ్రహణము చేసి తీరతాను అని రాముడు దేవుడు తాటకిని చంపేస్తానన్నాడు అనుకుంటారేమో. ఒక్క విషయం అండి, శివాజీ మహారాజ్ గారి జీవితం నుంచి ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం. మనం ఎలాంటి కొన్ని శివాజీ మహారాజ్ గురించి వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకున్నాం కాబట్టి అందరూ ఇక్కడ వరంగల్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకప్పుడు ఇదంతా ఒకటే భూమి కింద ఉండేది. ప్రతాపరుద్రుడు పేరు విన్నారా? కాకతీయ సామ్రాట్ ప్రతాపరుద్రుడు. మతం మారిపోతే
ఆ రాజ్యాన్ని వదిలేస్తా అన్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మారాడా? ఎంత యుద్ధం చేశాడో తెలుసా? 3 సార్లు ఎదుర్కొంటాడు మాలిక్ కఫూర్ సేనల్ని. ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ పంపించిన సేనల్ని 3 సార్లు ఎదుర్కొని 2 సార్లు ఓడించి, రెండోసారి వాళ్ళని ఓడించిన తర్వాత అమ్మయ్య మరి రారు లేని కోశాగారం తలుపులు తీయించేస్తే వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వాళ్ళు పెద్ద దండుతో వచ్చి మీద పడిపోతే, యుద్ధంలో ఓడిపోతే, కళ్ళు తీసేసిన తర్వాత కూడా నువ్వు మారిపో, నీ రాజ్యం నీకు వదిలేస్తావంటే, నేను ఈ యుద్ధం నా కోసం చేశాను అనుకున్నావా? ఈ రాజ్యం కోసం చేశాను అనుకున్నా? దేనికోసం చేశాను అనుకుంటున్నావురా నువ్వు? నీకు నాకు ఒక స్వాభావికమైన తేడా ఉంది. నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ రాజ్యం మీద అధికారం చెలాయించాలి నువ్వు చూస్తున్నావు. నా రాజ్యంలో ఉన్న 1000 స్తంభాల గుడిని, నా రాజ్యంలో ఉన్న బ్రాహ్మణుల్ని, నా రాజ్యంలో ఉన్న ధర్మాత్మల్ని రక్షించుకుందామని నేను నాళ్ళతో పోరాడానురా. నువ్వేమైనా చేసుకో, కానీ నువ్వు నన్ను మళ్ళీ నీవే మారిపోయి నీలాగే నన్ను దుర్జనంగా ప్రవర్తించడానికి నేను రాజ్యాన్ని చేయడం ఎందుకు, ఇంత యుద్ధం చేయడం ఎందుకంటే ఆ మాటకి వాడు తట్టుకోలేక ఈయన గుజరాత్ దగ్గర చంపేశారు. ఢిల్లీ పట్టుకెళ్తూ గుజరాత్ దగ్గర ఈయన చంపేశారు. అలాంటి వాళ్ళ వారసులం మనం. ఆ గడ్డ ఇప్పుడు వరంగల్లో ఉంటున్నామంటే ప్రతాపరుద్రుడు ఉన్న గడ్డలో ఉన్నాం, అవునా కాదా? ప్రతాపరుద్రుడు చిన్నగా పరిపాలించలేదండి. యావత్ ఆంధ్రదేశాన్ని కిందన దాదాపుగా తమిళనాడులో సగ ప్రాంతాన్ని పరిపాలించినవాడు ప్రతాపరుద్రుడు. అంటే ఏం సామాన్యమైన వ్యక్తి కాడు. అలాంటి వాళ్ళకి వారసులుగా వచ్చి మనం ఈరోజు కనీసం మన ధర్మాన్ని నిలబెట్టుకోలేకపోతే ఇంకా ఎందుకు మనం ఉంటున్నట్టు? ఏమండి, నాకు గోల్డ్ అంత పనులు ఉన్నాయి, కరెక్టే, అన్ని పనులు ఉంటున్నా, ఒక గంటను సమయం కేటాయించు, నీ పుత్రుడికి నేర్పించి ఎవడికో కాకపోయినా ఈ విషయం మీరు గ్రామంలో చెప్పండి. నేను గ్రామానికి, ఇప్పుడు మీరందరూ గ్రామానికి గ్రామ సేవకులుగా వెళ్తున్నారు, చక్కగా చెప్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు అంటారు నాకు ఇక్కడ సమయం ఉంటుంది అంటే, రాత్రి భోజనం దగ్గర కూర్చో, మీ కుమారుడితో కలిసి భోంచేయి, నీ కొడుకుతో కలిసి భోజనం చేస్తున్నాడు. రాముడు ఇలాంటి వాడని చెప్పు, మన ధర్మం ఇలాంటిదని చెప్పు, దశరథుడు ఇంత గొప్పటి రాదని చెప్పు, సీతమ్మ ఇంత మహాసాధ్యం చెప్పు. ఇది చెప్పడానికి ఏంటి డబ్బులు ఖర్చవుగా? అరగంట ఇద్దరు కలిసి భోజనం చేస్తారుగా. లోకాభిరామాయణమును అల్ల వాడిలాగా ఇళ్ళ వీడిలాగా అని మాట్లాడక్కర్లేకుండా రామాయణం చెప్పు. ఇలా మీరు ప్రోత్సహించండి దయచేసి, అర్థమైందా? ఇలా మీరు ప్రోత్సహించండి, ఇలా మీరు చెప్పండి అందరికీ. ఎందుకంటే మన హీరోలు మనకు తెలియకపోతే, ఈ దేశం కోసం ఎవడెవడు నిలబడి ప్రాణాలు వదిలిపెట్టేసాడో వాళ్ళ గురించి మనకు తెలియకపోతే ఇంకా మనం ఎందుకు? కొన్ని వేల మంది త్యాగాలు చేస్తే ఈ భూమిలో మనం ఇంకా హైందవం గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఆ త్యాగాల్ని స్మరిస్తూ ఈ ధైర్యాన్ని నూరిపోయండి. ఇంకొకటండి, కొందరున్నారు ప్రపంచంలో, నువ్వు పాపివి వాడు ప్రసంగం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆపేసే వరకు నువ్వు పాపివి అని అంటుంటాడు. ఎన్ని పాపాలు చేసేవారని భయం మనకు వస్తుంది. మీరు శివానంద ఆశ్రమానికి వెళ్ళండి, ఋషికేశ్లో చిన్మయాశ్లో, లేదా స్వామి చిన్మయానంద గారి ప్రసంగాలు వినండి. లేకపోతే ఏ మహాత్ముల ప్రసంగాలు వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? హే అమృత స్వరూపా అని మొదలు పెడతారు. అంటే ప్రాణమే పోనివాడా, ఎల్లకాలము నిలిచి ఉండేవాడా, అమృతాన్ని తాగినవాడా. మనం తాగేమా అమృతం? కానీ అమృతత్వం మన ఒంట్లో ఉంది, అర్థమైందా? మీరు ఎన్నిసార్లు వినుంటారు మంత్రపుష్పంలో, తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ అన్నమాట విన్నారా? ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే నీలో ఉన్నాడయ్యా. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీవారస్సూక వర్తంది పీతాభాస్యత్కణోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నీ హృదయంలో ఈ మాత్రం స్థాయిలో ఉన్నాడయ్యా పరమాత్మ. అతన్ని నువ్వు పట్టుకో ముందు, ఇంక నువ్వు పాపి ఎలా అవుతావు? ఏమిటి దరిద్రం? తెల్లారు లేస్తే, ఆదివారాలు లేస్తే ప్రతి ఒక్కరు చేరడం, నేను పాపం చేశాను. అసలు మొట్టమొదటి నీకు ఉండవలసిన ధైర్యం ఏమిటో తెలుసు. నవ్వకండి, నేను చాలా ఆర్తితో చెప్తున్నాను, నవ్వకండి. నువ్వు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? సంధ్యావందన మంత్రం చేస్తే నువ్వు పొద్దున్న ఏం చెప్తావంటే, రాత్రి పాపం రాత్రే పోవాలంటావు, పొద్దున పాపం పొద్దున్నే పోవాలంటావు. నువ్వు రామనామం చేస్తే నీ పాపం పోతోంది. మళ్ళీ పాపి ఏంటి? దరిద్రం. అమృతము దేవతలు నడిచిన ఈ భూమి మీద పాపి ఏమిటి పాపి? మనందరం పుణ్యస్వరూపులము, పరమాత్మ స్వరూపులము. రాముడు నడిచిన భూమి ఇది, కృష్ణుడు నడిచిన భూమి ఇది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటి చోట మనకి క్షాత్రంతో ఉండి గొప్పగా ఈ యోధులందరినీ ఎదుర్కొన్న భూమి ఇది. ఆ విషయాన్ని మీరు చాలా గట్టిగా పట్టుకొని ఈ విషయాన్ని మీరు బయటికి వెళ్ళి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే నిజమండి, ఇంత గొప్ప సంస్కృతి, ఇంత గొప్ప కల్చర్, ఇంత గొప్ప ఈ ధర్మము, ఇంత ఎవడొచ్చినా సరే చివరికి చార్వాకులను ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే అసలు పరమాత్మ ఎక్కడ ఉన్నా అన్నారు. అలాంటి వాళ్ళని కూడా నడయాన్నిచ్చిన భూమిలో పుట్టి మనం ఇవాళ దాసోహం అయిపోవడం ఏంటండి? సమర్థ రామదాస్ స్వామి వారు ఊరూరా హనుమత్ మఠాలు పెడుతున్నప్పుడు ఎవరో అడిగారు,
ఎందుకయ్యా మీరు ప్రతి ఊరు వెళ్తే ఆంజనేయ స్వామి మఠం పెడుతున్నా అంటే ఆయన చూసైనా పౌరుషం వస్తుందేమో వీళ్ళందరికీను, హనుమంతుడిని చూస్తేనన్నా పౌరుషం వస్తుందేమో, హనుమంతుడు రోజు హనుమద్ ఆరాధన చేశారనుకోండి మీకు తెలియకుండా మీరే శక్తి వస్తుంది. ఆ శక్తిని మీరు పెంపొందించుకోండి. ఇప్పుడు వీరందరూ వెళ్ళి రామకథ చెప్పడం ఒక ఎత్తు అయితే, మీలో మీరు మళ్ళీ రాముని స్వయంగా మీ నేత్రాలతో మీరు చూడడం, రాముడిని అనుభవించడం మరొకటి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలన్నా హనుమద్ ఆరాధన తప్పనిసరి. హనుమద్ ఆరాధన చేయండి, ఆ హనుమంతుడు రాముడి వైపు తీసుకెళ్తాడు. తులసిదాసు చేయలేదు ఆయన. కాబట్టి అలాంటి భూమిలో మనం పుట్టాం. సరే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను నేను మళ్ళీ, కానీ ఇటు వస్తే ఏమిటో తెలియదు. సరే, వీళ్ళందరూ ఇలా ఉంటూ ఉండగా స్త్రీಯನ್ನು ఉపేక్షించకు చంపే అని చెప్పేసరికి ఈ లోపల ఒక పెద్ద ధ్వని వినపడింది. వినపడేసరికి వాళ్ళ ఎదురుకుండా ఎవర్రా ఈ ధ్వని చేశారు అని చెప్పి రాముడు తిరిగి చూశాడు. అసలు మానవ మాత్రులు అండి, ఎవరైనా తాటకిని చూస్తే చచ్చిపోతాం. ఆవిడ రూపం అంత భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? ఆవిడ రూపమే అంత భయంకరంగా ఉంటుంది, చూస్తే చచ్చిపోతాడు గుండెకి ఎవడైనా మనిషి. అలాంటి దాటకు వచ్చేసరికి రాముడండి ఆయన నిలబడ్డాడు. 16 ఏళ్ల కుర్రవాడు, ఇంకా ఊన షోడశ వర్షమే కదా, ఇంకా పూర్తిగా 16 ఏళ్ళు నిండలేదు. నిలబడ్డాడు అయినా రాముడు. నిలబడి సరే అని చెప్పి చక్కగా బాణాలు వేస్తున్నాడు. ఆవిడ రాళ్ళు విసురుతోంది, నేను బాణాలు వేస్తున్నాడు. ఒక్కొక్క బాణం తగులుతోంది, రాళ్ళు చూర్ణం కింద అయి పడిపోతున్నాయి. పడిపోతూ ఉంటే విశ్వామిత్రుడు అన్నాడు, రామా ఉపేక్షించకు చంపే అని మళ్ళీ చెప్పాడు. చెప్పినా ఇంకా పరమాత్మ కదండి, పరమాత్మకున్న లక్షణాల్లో ఒకటేం చెప్పుకున్నాను నిన్న, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, దేవాలయంకి ఒక్కరోజు రాకపోయినా, ఆయన కృతజ్ఞుడిగా ఎప్పుడో దండం పెట్టినా, మరో అవకాశం ఇద్దాం, ఇంకా బాగుపడతాడేమో. ఇప్పుడు మళ్ళీ మన దేవుడికి మిగతా దేవత అంటే మిగతా మతాల వారు చెప్తున్న దేవుడికి తేడా ఏంటంటే, ఎన్నిసార్లు అయినా అవకాశం ఇస్తూనే ఉంటాడు మన స్వామి ఇక్కడ. కాబట్టి అంతేగాని జీవితాంతం నరకంలో పడతావు, జీవితాంతంలో స్వర్గాల్లో ఉండవు, ఏమో మనకు ఉండవు. కాబట్టి మళ్ళీ మరో అవకాశం ఇద్దాం, మారుతుందేమో అన్న చిన్న ఆశతో ఉన్న రాముడు అన్నాడు లక్ష్మణుడితో. లక్ష్మణుడు అన్నయ్య ఇంకా ఏమిటన్నయ్య ఆగుతున్నావు, కొట్టి పారేయకుండా అంటే, లేదురా కొట్టడానికి చేతులు రావట్లేదు, ఓ పని చేస్తాను, అటు ఇటు కదిలి కదా రాళ్ళు నా మీదకి విసురుతోంది, ఈ కదులుతున్న గమన శక్తిని కొట్టేస్తానన్నాడు. కాళ్ళు చేతులు కొట్టేశాడు. అప్పటికైనా ఆగుతుందేమో అని. రాక్షసి ఇప్పుడు ఈ రావణాసుడు విన్నాడు. మరి రావణాసుడు కింద పని చేస్తాను, ఇప్పుడు హెడ్ వినకపోతే కింద సబార్డినేట్ వింటాడా? ఇంత రావణ రాజ్యం కదా వీళ్ళందరూ. ఆవిడ అప్పుడు కూడా మళ్ళీ రాళ్లవాన సృష్టిస్తూ ఈయన మీదకి ఎగరబోయింది. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, రామా ఇంకా ఉపేక్షించకు, అసుర సంధ్యా సమయం అవుతోంది, చీకటి పడిందా ఈ బలం మరింత హెచ్చుతుంది అన్నాడు. ఈ లోపల లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసాడు ఆవిడికి. అయినా కూడా ఆవిడ ఆగట్లే, ఇంకా మీద పడుతూ ఉంటే వెంటనే రాముడు చక్కగా ఒక పిడుగు లాంటి బాణాన్ని తీశాడు. ఆకర్ణాంతము అంటే బాణాన్ని చెవిదాకా లాగడం. ఆకర్ణాంతము లాగాడు, బాణాన్ని వదిలాడు. ఈయన బాణం వదిలిన తర్వాత ఆవిడ హాహాకారాలు చేస్తూ భూమి మీద పడిపోయి చనిపోయింది. చనిపోగానే తాం హతాం భీమ సంకాసాం దృష్ట్వా సురపతిస్తదా సాధు సాధ్వితి కాకుస్తం సురాశ్చ సమపూజయన్. వెంటనే దేవేంద్రుడితో సహా మొత్తం అందరూ వచ్చి పుష్పవృష్టి కురిపించేశారు రాముడి మీద. ఎందుకయ్యా అంటే, నాయన ఇన్నాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే దేవేంద్రుడికి ఎక్కడ ఒక విషయం ఏంటంటే, దేవేంద్రుడు 2 ప్రయోజనాలు. ఒకటి, రావణాసుడి సంహారానికి మొదటి మెట్టు అయింది ఇక్కడ, అవునా కదా? ఒక మెట్టు ఎక్కినట్టే ఆయన దగ్గర ఉన్న రాక్షసుల్లో ఒక రాక్షసు చనిపోయింది. 2, ఆయన కదా పాపం, ఆయన కదండి, ఆయన పాపాన్ని భూమి తీసేసుకుంటే ఆయన కదా అక్కడ 2 పట్టణాలు వస్తాయని చెప్పాడు. ఆ రెండిట్లో ఒక మనిషిని లేకుండా చేసింది ఈవిడు కదా, అవునా కదా? ఇప్పుడు ఆవిడ చనిపోగానే మళ్ళీ ఆ పట్టణాలు పెరుగుతాయా పెరగవా? ఆ ఆనందంతో వచ్చి అబ్బయ్యా వర్ధిల్లుతాయి నాయన ఇక్కడ అని చెప్పి ఆనందించాడు. కాబట్టి ఈ రకంగా మన ఫిజిషియన్ గారు అంటే విశ్వామిత్రుల వారు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. సర్జరీ ప్రారంభమైంది రావణాసురుడికి. సరే అని చెప్పి బయలుదేరాడు. ఇంకా బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉండేసరికి రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక్కసారి దేవతలందరూ వచ్చి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి అన్నారు, ఓ మహానుభావా, నువ్వు బల అతి బల 2 ముప్పావు, నువ్వే ఇంకా అస్త్రాలు ముప్పలే రాముడికి. రాముడు మామూలు బాణంతోనే కొట్టాడు, అర్థమైందా? నువ్వు బల అతి బల 2 ఇస్తే తాటకిని చంపేశాడయ్యా. నీ దగ్గర ఉన్న మొత్తం అస్త్రాలని ఇచ్చేస్తే మొత్తం రాక్షస సంహారం చేస్తాడు, కాబట్టి నీ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు ఇవ్వని చెప్తే, ఇదేనండి పరమాత్మ కూడా మనకు ఒక విభూతి ఇస్తాడు జీవితంలో. చూడండి, ఒక్కొక్కసారి గొప్పగా కలిసి వస్తుంది, అవునా? వాడు ఆ సమయంలో జాగ్రత్తగా ఉన్నాడా, వాడు మిద్ది మీద మిద్ది కడతాడు, అవునా? వాడు ఏమాత్రం దుర్వ్యసనాలకు ఆ సమయంలో బానిస అయ్యాడా కిందకి లాగేస్తుంది. ఆ ఉన్న మిద్ది కూడా అమ్ముకుని బయటకు వచ్చేస్తాడు, అవునా కాదా?
అది కాబట్టి ఇప్పుడు దేవతలందరూ వచ్చన్నారు, ఓ రామచంద్ర ప్రభు మహానుభావ, ఓ విశ్వామిత్ర మహర్షి మహానుభావ, దీన్ని సద్వినియోగం చేస్తున్నాడు, నువ్వు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేస్తున్నాడు కాబట్టి రాముడికి మరిన్ని అస్త్రశస్త్రాలు నువ్వు ఇయ్యవలసింది అని దేవతలందరూ వచ్చి చెప్పారు విశ్వామిత్రుడికి. విశ్వామిత్రుడు మంత్రగ్రామాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అవునండి, మనందరి కోసం వచ్చిన ప్రభువు కదా, మనందరి కోసం వచ్చిన శ్రీరామచంద్రమూర్తి మొదటి రాక్షస సంహారం చేశాడుగా. నాకంటే పాటలు రావు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు పాటలు వచ్చినవాడు. నీదేమైనా భజన చేయిస్తే చక్కగా రాముడి పరాక్రమం గురించి చెప్తూ భజన చేయిస్తే అందరం కాస్త పరాక్రమాన్ని నేర్చుకుని ఆనందిస్తాం. అలాగే ఫస్ట్ ఈ రాసుకోండి లైన్